దేవుని ప్రియులను సంఘమైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటూ ఉన్నాను. ప్రియులారా, మనము ఈ దినము ప్రభు ఇచ్చిన కృపను బట్టి రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ అధ్యాయం మనము ధ్యానించుకోబోతున్నాం. దేవుని సహాయమును బట్టి ఆల్మోస్ట్ మనము ఈ పత్రికలో ఉన్నటువంటి సగభాగమును మనం సంపూర్తి చేసుకోవడం జరిగింది. 16 అధ్యాయాలుగా విడగొట్టిన ఈ పత్రికలో 8 అధ్యాయాల ధ్యానంలో మనం నడిచి ఉన్నాం. ప్రియమైన వాళ్ళ గతించిన 8 అధ్యాయాలు మనకి ఏం నేర్పించాయి అని అంటే, దేవుని ఉగ్రతకు మనము పాత్రులుగా ఎంచబడ్డానికి మన ఎందు ఏముందో మనం చూసుకుని ఉన్నాం. దాన్ని తీసివేసి క్రీస్తు యేసునందు దేవుడు మనల్ని ఏ విధంగా రక్షించుకొని ఉన్నాడో చాలా దీర్ఘంగా మనం నడవడం జరిగింది. ప్రియమైన వాళ్ళారా, క్రీస్తు యేసునందు దేవుడు మనకు రక్షణ అనుగ్రహించడం మాత్రమే కాదు, ఆయన ఎదుటగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా మనం నివసించుటకు ఆయన ఆత్మదేవుని మనకు సహాయముగా అనుగ్రహించి ఆత్మను అనుసరించి మనందరం నడుచుకోవాలన్నటువంటి పిలుపును మనము గతించిన వారాల వరకు వినడం జరిగింది. దేవుడు స్థిరమైన ఆశీర్వాదములుగా మనకు ప్రధానముగా గుర్తు చేసిన 2 మాటలు ఏమిటి అంటే, ఆత్మను అనుసరించి నడుచుకొనుచు క్రీస్తు యేసునందున్న కారణమును బట్టి మనకు ఏ శిక్షా విధి లేదు అని చెప్పడం జరిగింది. రెండో వైపు లోకం నుంచి ఎదురవుతున్న పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకొని దేవుడు చెప్పిన మాట ఏమిటి అనంటే, మీరు క్రీస్తు యేసునందు ఉన్న ఎడల దేవుని ప్రేమ నుంచి కూడా మిమ్మల్ని ఎడబాపునవి ఏవీ లేవు అని చెప్పి ముగించడం జరిగింది. ప్రియమైన వాళ్ళ అది 8. ఇక 9వ అధ్యాయం నుంచి పౌలు గారు మళ్ళీ ఒక కొత్త విషయంను ప్రారంభించినట్టుగా మనం చదవబోతున్నాం. వాస్తవానికి 9, 10, 11 అధ్యాయాలు పౌలు గారు ఎవరిని ఉద్దేశించి రాయబోతున్నాడంటే, తన స్వజాతీయులను ఉద్దేశించి ఇశ్రాయేలీలను పరిగణలోనికి తీసుకొని రాయబోతున్నాడు. ఎందుకంటే మొదటి అధ్యాయంలో రోమపత్రిక మనం మొదటి అధ్యాయం చూసినప్పుడు మనకి ఏం కనపడింది అంటే మనుషులందరూ దేవుని అంటే తమ దుర్నీతి వలన దేవునికి ఉగ్రతకి ఏ విధంగా పాత్రలు అవుతున్నారో మొదటి అధ్యాయంలో చెప్పాడు. 2-3 అధ్యాయాల్లో ఏం చెప్పాడు అనంటే, ఏ కారణమును బట్టి ఏ రీతిని బట్టి ఇశ్రాయేలీలు దేవుని ఉగ్రతకు పాలవుతున్నారో 2-3 అధ్యాయాల్లో ఇశ్రాయేల్ యొక్క దుర్నీతి గురించి మాట్లాడాడు. కానీ 4 నుంచి 8వ అధ్యాయం వరకు క్రీస్తు యేసునందు దేవుడు అనుగ్రహించిన రక్షణ ఏమైందో మాట్లాడి ఉన్నాడు. ఆ తర్వాత 9, 10, 11 అధ్యాయాల్లో పౌలు గారు ఏం మాట్లాడబోతున్నాడు అనంటే, క్రీస్తు యేసును అనుసరించి ఇశ్రాయేళ్లకు దేవుడు ఏ విధంగా రక్షణ అనుగ్రహించుచున్నాడో 9 నుంచి 11 అధ్యాయాలు రాస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ 1వ అధ్యాయం మన దుర్నీతి గురించి చెప్పి 4 నుంచి 8 క్రీస్తు యేసునందు రక్షణ ఎలా ఉందో మాట్లాడాడు. మరి 2వ అధ్యాయం 3వ అధ్యాయం ఇశ్రాయేల్లో ఉన్నటువంటి దేవునికి విరోధమైన స్థితిని మాట్లాడాడు కదా. మరి వారికి రక్షణ ఏ విధంగా ఉన్నది అంటున్నాడంటే, ఇప్పుడు 9, 10, 11 అధ్యాయాల్లో ఇశ్రాయేలీలకు క్రీస్తు యేసును అనుసరించిన రక్షణ దేవుడు ఏ విధంగా సిద్ధపరిచాడో ఇది రాస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ కొంచెం మనం కనెక్ట్ చేసుకోవడానికి ఈ ఆలోచన పెట్టుకోవచ్చు మన ముందు. ఇక 9వ అధ్యాయం నుంచి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి దీర్ఘమైన విషయములు ఏమిటి అంటే, బాగా వినండి. ఈ కొంచెం కష్టమైనవండి మనం గ్రహించుటకు 2 కారణాలను బట్టి. మొదటి కారణం ఏమిటి అనంటే, రాస్తున్నది వేరే జనాంగం గురించి. ఇంకా స్థిరంగా చెప్పాలంటే వారు పూర్వీకులు, దేవుడు ముందుగా ఏర్పరచుకున్నటువంటి ఒక జనాంగము. దేవుని ధర్మశాస్త్రం ఉన్నది, ప్రవక్తలు ఉన్నారు, వారికి చాలా వాగ్దానాలు ఉన్నాయి. వారి విషయము వారి అవగాహన అంతా వేరుగా ఉంది. అందుకోసం అటువైపు నుంచి వీళ్ళని చూడాలి కనుక కొంచెం కష్టమైనవి మనం గ్రహించుటకు. ఇంకా స్థిరంగా చెప్పాలి అనంటే మనకు చాలా దూరమైనటువంటి జనాంగము, వారి పద్ధతులు కావచ్చు, వారి నడవడిక కావచ్చు, దేవుడు వారికి చేసినటువంటి వాగ్దానాలు కావచ్చు, దేవుడు వారిని నడిపించిన రీతి కావచ్చు, అన్నీ ముందు పెట్టుకొని చూడగలిగేటువంటి పరిస్థితులు మనలో లేనప్పుడు గ్రహించడం కొంచెం కష్టం. అది మొదటి కారణం. ఇక రెండవ అంటే ఇవి అర్థం చేసుకోవడానికి ఎందుకు కష్టంగా ఉంటాయి 9, 10, 11 అధ్యాయాలు అంటే, రెండవ అతి ముఖ్యమైన కారణం ఏమిటి అని అంటే, 8వ అధ్యాయంలో పౌలు గారు తలెత్తినటువంటి ఒక బలమైన ఏమనాలి దేవుని మాటకు వివరణగా రాస్తున్నట్టుగా మనం చూడగలం. ఏంటి 8వ అధ్యాయంలో పౌలు గారు ఎత్తిన బలమైన మాట ఏమిటి అని అంటే, దేవుడు ముందుగా నిర్ణయించుకొని ఉన్నాడని ఒక దేవుని సంకల్పమును లేకపోతే దేవుని యొక్క సార్వభౌమ అధికారమును 8వ అధ్యాయంలోనే పౌలు గారు పరిచయం చేసి ఉన్నారు. గతంలో మనం చూసుకున్నాం, హెబ్రీ పత్రికలో కావచ్చు, రోమ పత్రికలో కావచ్చు, ఏ పత్రికలోనైనా పౌలు గారి రచనా విధానం ఎలా ఉంటుంది అని అంటే, ముందే ఒక విషయాన్ని పదంతో పరిచయం చేస్తాడు. ఆ తర్వాత ముందుకెళ్తున్న తర్వాత కొంత స్పేస్ తీసుకున్న తర్వాత దాన్ని ఎలాబరేటెడ్గా వివరిస్తున్నట్టుగా మనం చూడగలము. అది ఆయన రచనా శైలిలో కనపడుతుంటుంది. మీరు ఎక్కడైనా తీసుకోండి,
ముందు ఒక పదంతో దాన్ని పరిచయం చేస్తుంటాడు, ఆ తర్వాత దాన్ని ఎక్స్పాన్షన్ కనపడుతుంది అనమాట. 8వ అధ్యాయంలో మనకి ఏం కనపడుతుంది అంటే దేవుని యొక్క ముందు నిర్ణయం ఉన్నది. ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడు, ముందుగా నిర్ణయించుకున్నాడు అని ఒక ప్రీ డెస్టినేషన్. దేవుడు ముందుగా నిర్ణయించుకున్నటువంటి ఆయన సార్వభౌమ అధికారంను 8లో పరిచయం చేశాడు. కానీ అది మనం ముందు పెట్టుకున్నప్పుడు మన లాజిక్ కావచ్చు అవన్నీ విరోధిస్తాయి ప్రియమైన వాళ్ళ, నిశ్చయంగా విరోధిస్తాయి. ఏమని విరోధిస్తాయంటే దేవుడు ముందే నిర్ణయం చేస్తే మమ్మల్ని రెస్పాన్సిబుల్ చేయడం ఎంతవరకు రైట్ అండి? ఆయన ముందుగా నిర్ణయం చేసిన తర్వాత మళ్ళీ మనల్ని లెక్కడగడం ఎంతవరకు రైటు? లేకపోతే ఆయనే ముందుగానే డిసైడ్ చేసిన తర్వాత దానికి వ్యతిరేకంగానో లేకపోతే మనం ఏం చేయలేం కదా, మళ్ళీ చేయమని మనల్ని ఒత్తిడి చేయడం ఎందుకు? ఇలాంటి మన తార్కికమైనటువంటి ఆలోచనతో దేవుని మనం ప్రశ్నిస్తుంటాం ప్రియమైన వాళ్ళ. అందుకోసమే 8లో దాన్ని పరిచయం చేశాడు. కానీ 9, 10, 11 అధ్యాయాలు ఏం చేయబోతున్నాడంటే అసలు దేవుడు ముందుగా నిర్ణయించుకున్నాడు అన్నటువంటి ఆ ఏర్పాటు ఎలా ఉంటుందో 9 నుంచి చాలా డీటెయిల్డ్గాని వాస్తవానికి పౌలు గారు వివరించేసి ఉన్నారు. మనకు అంత డీటెయిల్గా చూడగలిగేటువంటి శక్తి నేను పొందుకోలేదు ప్రియమైన వాళ్ళరా. మీకు పరిచయపు అవగాహన మాత్రమే ముందు పెట్టగలను. నిశ్చయంగా చెబుతున్నాను, వాస్తవానికన్నా 8 నుంచి 11 అధ్యాయాలు నాకు చాలా లోజైనవి ఈ పత్రికలో. అసలు ధైర్యం చేసి చెప్పగలిగితే పూర్వపు సేవకుల యొక్క బోధన విధానం దొరకకపోతే ఒకవేళ ఇదే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి పరిస్థితికి నా జీవితంలో తలెత్తితే ఎలా చెప్పేవాడిని అంటే 1 నుంచి 7 వరకు మాట్లాడేవాడిని, 12 నుంచి 16 వరకు మాట్లాడేవాడిని కావచ్చు, మధ్యల దగ్గర ఒకటి. ఎందుకంటే నాకు నేనుగా చదివినప్పుడు అసలు ఏం రాస్తున్నాడు, ఎందుకు రాస్తున్నాడు, ఎవరి గురించి రాస్తున్నాడు, ఎందుకు ఇలా చెప్తున్నాడు అనేది నేను అసలు పట్టుకోలేకపోయాను నిజంగా. కానీ సేవకుల ఉపదేశములు విన్న తర్వాత నెమ్మదిగా చాలామంది వారి వెలుగును ధ్యానించడాన్ని బట్టి ఓహో ఇదా పౌలు గారి ఆలోచన అని కొంచెం శక్తి తీసుకొని 8లో గట్టగడం జరిగింది మనం. అప్పుడు అర్థమైంది ఇంత లోతుగా రాసి ఉన్నాడా అని. ఇప్పుడు 9 కూడా మరింత లోతుగా రాస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. అయితే 2 విషయాలు చెప్పాను కదా మీతో. ఒకటేమో తన స్వజాతీయుల గురించి రాస్తున్నాడు, వారిని కూడా క్రీస్తులోనికి తీసుకురావాలన్న ఆలోచన కలిగి ఉన్నట్టుగా ఈ భక్తుడు కనపడుతున్నాడు. రెండో వైపు ఏమిటంటే దేవుడు ముందుగా నిర్ణయించుకున్నాడు అన్నటువంటి ఆయన ముందుగా నిర్ణయం చేసుకున్నటువంటి ఆయన సార్వభౌమ అధికారం ఎలా ఉంటుంది, ఆయన సావరిన్ పవర్ ఎలా ఉంటుందో 9లో రాస్తున్నాడు. ఈ 2 ఆలోచనలు పెట్టుకొని మనం ఏం చదవాలంటే 9, 10, 11 అధ్యాయాలు చదవాలి. వాస్తవానికంటే ఇది నాకు ప్రత్యక్షంగా ఎదురు కాలేదు, కానీ సేవకుల ఉపదేశం విన్నప్పుడు ఏం తెలిసింది అని అంటే చాలా వరకు అట ప్రియమైన వాళ్ళరా, చాలా వరకు ఈ రోమపత్రికలో 9వ అధ్యాయం, 10వ అధ్యాయం, 11వ అధ్యాయంలో ఎవరు కూడా అంటే సీరియస్గా పరిగణించే విషయంలో చాలామంది సేవకులు పక్కకు పెడుతున్న ధోరణి ఉందని చెప్పడం జరిగినప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకనంటే నూతన నిబంధనలో కొన్ని లేఖన భాగాలను చూసినప్పుడు ఎలా ఉంటుంది అని అంటే ఇక దేవుడు సంఘమును ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇశ్రాయేల్ని విడిచిపెట్టేశాడు. నూతన నిబంధన ప్రకారం దేవుని ఇశ్రాయేల్ ఎవరో కాదు, సంఘమే దేవుని ఇశ్రాయేల్ కనుక మళ్ళీ ఇప్పుడు మనం వెళ్ళిపోయి ఇశ్రాయేల్ గురించి మనము ఆలోచించవలసిన అవసరం లేదు, వారి గురించి ప్రార్థన చేయవలసిన అవసరం లేదు, వారు రక్షణలోనికి వస్తారన్నటువంటి అవగాహన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటివి అడపాదడప అక్కడ ఇక్కడ మనం వింటూనే ఉంటాం ప్రియమైన వాళ్ళ. నేను కూడా గతంలో వెంబడించుకుంటూ వెళ్ళిన విశ్వాసంలో కూడా నాకు కూడా పొడి పరిచయం ఉండేది ఇది. వారి యొక్క అంటే కీడును లేకపోతే వారి యొక్క పాపమును ఎల్లప్పుడూ సంపూర్తి చేస్తున్నారని కొన్ని పొడి మాటలను చూసి ఓకే ఇక ఎవరైనా ఇప్పుడు మనకు ప్రధానమైన శత్రువులు ఉన్నారు అని అంటే అపవాది తర్వాత ఇశ్రాయేల్ అన్న ధోరణి ఉండేది. ఎందుకంటే ప్రభుని సిలువేసి చంపారు XYZ. నేనేమనుకున్నానంటే ప్రభు యొక్క మరణాన్ని మనుషులు చేశారని నేను అనుకున్నాను, కానీ పరిశుద్ధ దేవుడు ఎక్కడ కూడా ఆయన సాక్ష్యం ఇచ్చినప్పుడు తనకు తానే ప్రాణం పెట్టి ఉన్నాడన్న లేఖనంలో వెలుగు దొరికినప్పుడు అసలు దేవుని ముందు ఏర్పాటైనప్పుడు నేను వీళ్ళని విక్టిమ్ చేయడం ఎంతవరకు రైట్ అనిపించింది. సరే అది నా పర్సనల్ అండర్స్టాండింగ్, ఏకీభవించాను. కానీ చాలా వరకు ఈ 9, 10, 11 అధ్యాయాల్లో పెద్దగా మనం ఎత్తేటువంటి రిఫరెన్స్లు కనపడవండి, ఎక్సెప్ట్ 1 రిఫరెన్స్ 10వ అధ్యాయం 17వ వాక్యం తప్ప ఈ 3 అధ్యాయాల నుంచి పెద్దగా ఎవరు ఏ వాక్యం తీయరు ప్రియమైన వాళ్ళు. వింట వలన విశ్వాసం కలుగును, ఆ వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కనుగొనని బయట తీస్తుంటాం. కానీ వాస్తవానికి అన్నది కాంటెక్స్లో చూస్తే ఇశ్రాయేల్తో సూటిగా మాట్లాడుతున్నమాట. నిజంగా వాళ్ళకి అది మోర్ యాప్ట్ రిఫరెన్స్ అండి, ఎందుకంటే ప్రభువుని దూరం పెట్టి విశ్వాసం గెయిన్ చేసుకున్నారు కదా వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళతో అన్నమాట ఏంటంటే అసలు క్రీస్తు మూలంగా కలుగుతుందని వాళ్ళు చెప్పి అది కరెక్ట్ వాళ్ళకి సెట్ అవుతుంది. కాకపోతే ఆ ఒక్క రిఫరెన్స్ తప్ప పెద్దగా మనం ఇందులోకి వచ్చి తొంగి చూసేది పెద్దగా ఏమి ఉండవండి. అందుకోసమే మనం ఇందులో నుంచి సిద్ధాంతపరమైనటువంటి విషయాలను కూడా తీసుకోలేదు. ఎందుకంటే చాలా వరకు కొంతమంది ఇది అంటే పెరంతసిస్ అని ఒక పదంతో అంటే పక్క పెట్టిన ధోరణితో ఉంటారు. కానీ ఇప్పుడు మనం చూడబోతుంది ఏమిటి అని అంటే ఒక ప్రధానమైనటువంటి దేవుని సిద్ధాంతమునకు ఆధారము ఈ అధ్యాయాల గురించి నుండి మనం గ్రహించబోతున్నాం. ఏంటి ఆ ప్రధానమైన సిద్ధాంతము అని అంటే మీతో అంటున్నట్టుగా దేవుడు ముందుగా నిర్ణయించుకున్నాడు అనేది ఏ విధంగా ఉంటుంది అసలు
ఎందుకంటే ఎన్నో తార్కిక సంబంధమైన సందేహాలు ఉన్నాయి. అలా అయితే దేవుడు పక్షపాతం అనొచ్చు, లేకపోతే దేవుడు రేపటి రోజున నేను చేసిన వాటికి నువ్వెందుకు ఇలా చేసి ఉన్నావు, నీ క్రియల నిమిత్తం లెక్క ఇదంతా నువ్వు ఎందుకు అడుగుతున్నావు, నువ్వే ముందే డిసైడ్ చేసావు కదా, నన్నే ముందే డిసైడ్ చేసిన తర్వాత ఇప్పుడు కూర్చొని నన్ను లెక్క అడగడం ఎంతవరకు రైట్ అని మనం క్వశ్చన్ చేస్తాం. వాటన్నిటికీ ఆన్సర్ అండి. ఓకే, ఇది కొంచెం బేసిక్ ఇంట్రడక్షన్ ప్రియమైన వాళ్ళారా. ఇక నేరుగా చాప్టర్ మొదలు పెట్టుకుని 9వ అధ్యాయం మొదటి నుంచి మీరు చూడగలిగితే పౌలు గారు ఆల్మోస్ట్ అండి 1 నుంచి 5వ వాక్యం వరకు ఏం రాస్తున్నాడు అని అంటే 1 నుంచి 5వ వాక్యం వరకు తన స్వజాతీయుల ఎడల తనకు ఎలాంటి ఆలోచన ఉందో చెప్తున్నాడు. బాగా జాగ్రత్త. 1 నుంచి 5 వరకు తన స్వజాతీయుల ఎడల ఎలాంటి ఆలోచన ఉన్నది, ఎప్పుడు క్రీస్తులోనికి రాకముందు కాదు, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఎంత బలమైన ఆలోచన ఉందో రాస్తున్నాడు. రెండోది ఏమిటి అని అంటే ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి ఎంత పరిగణలో ఉన్నారో కూడా రాస్తున్నాడు 1 నుంచి 5లో. 1 నుంచి 5లో అదే మనం చూడగలం. మొదటి చూడండి, నాకు బహుదుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. ఇది ఎప్పుడో తెలుసా? క్రీస్తులోనికి వచ్చిన తర్వాత. దీన్ని టర్న్ చేశాను అనుకోండి, వాస్తవంగా మీతో చెప్పొచ్చు, అతడు యూదులలో యూదుడుగా ఉన్నప్పుడు అండి అస్సలు యూదుల పట్ల ఇలాంటి ఆలోచనతో లేడు ప్రియమైన వాళ్ళారు. ఎందుకంటే పరిసయ్యుల్లో ప్రధాన పరిసయ్యుడిగా ఉండాలని ప్రయత్నం చేసి ఉన్నాడు. మనం చదువుతాం కదా, మత్తయి సువార్త 23 చదువుతున్నప్పుడు మనకు క్లియర్గా తెలిసిపోతుంది. అక్కడే ప్రభు నిశ్చయంగా చెప్పిన్నాడు, శాస్త్రుల పరిసయ్యుల ధోరణి అసలు వాళ్ళ గురించి ఏమన్నా మీరు ఏమాత్రం కూడా కనికరంతో లేరు, మీరు ఎలాంటి వాళ్ళు అంటే అవసరమైతే 2 నరక పాత్రులుగానే చేయాలనుకుంటారు తప్ప మిమ్మల్ని నమ్మిన వారిని మీరు మేలు చేయాలనుకోరు. నిజమండి. ఏ రోజు కూడా తమ స్వజాతీయుల కొరకు దుఃఖించిన వాళ్ళు కాదని చెప్పాలంతే నిశ్చయంగా. అలా అయితే ఎందుకు బాప్తిసం ఇచ్చి యోహన్న అలా చేస్తారు, లేకపోతే యేసుక్రీస్తు వారిని ఎందుకు ఇలా చేస్తారు, లేకపోతే అపోస్తులుగా ఎంచబడిన వారిని వాళ్ళందరినీ ఎందుకు అలా చేస్తారు చెప్పండి? తమ స్వజాతీయుల గురించి ఆలోచించేవారైతే నిశ్చయంగా చేయరు కదా. కానీ పౌలు భక్తుడు కూడా తాను పరిసయుడుగా ఉన్నప్పుడు అలాంటి ఆలోచనతో ఏం లేడండి. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత తన స్వజాతీయుల ఎడల ఆయన ధోరణి చూస్తే షాక్ అవుతాం ప్రియమైన వాళ్ళారా. అదే రాస్తున్నాడు, నాకు బహుదుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. ఇంత మీ ఎడల ఇంత కంపాషన్, లేకపోతే ఇంత కనికరమో, లేకపోతే మీ ఎడల ఇంత భారంతో నేను ఎందుకున్నానంటే మిమ్మల్ని ఏదో క్రైస్తవ్యంలోనికి లాగేసి క్రైస్తవ్యం యొక్క సంఖ్య పెంచాలని కాదు నా ఆలోచన. నిజమండి. ఏదో ఇప్పుడు ఇందులోకి లాగేసి ఇందులో గుంపును పెంచాలనేది కాదు. అసలు ఎంత క్లెయిమ్ చేశాడు అని అంటే అసలు మీ నిమిత్తం అవసరమైతే నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తున్నై ఉండగోరేదను. ఏదో బలమైన భారం ఉంటేనే కదండి అంత పెద్ద మాట అనగలిగేది. ఒకవేళ కౌంట్ పెంచడమే. ఎందుకంటే ఈరోజు చాలా వరకు బయట నుంచి మనం ఎదుర్కొనే వాటిలో కూడా మత మార్పిడేను, లేకపోతే మీరు ఎందుకు మమ్మల్ని ఇంత ఫోర్స్ చేస్తారు, మా రిలీజియన్లో మేము ఉన్నాం కదా, మీ రిలీజియన్లో మీరు ఉండొచ్చు కదా అన్నప్పుడు తెర మీదకి బాగా బయటికి తీసుకొచ్చి మనల్ని అనే మాటలు ఏమిటి అంటే సంఖ్య పెంచుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడి నుంచో వీళ్ళకి ఏదో వస్తుంది, అది రావాలి అంటే ఇక్కడ నుంచి ఒక కౌంట్ చూపించాలి. సో ఇవన్నీ ఇంత తంతులు నడిపిస్తుంటారనేది మనకు యూట్యూబ్లోనో బయటనో ఫోన్లలోనో ఎక్కడ పడితే అక్కడ వినపడేటువంటి సంభాషణ ప్రియమైన వాళ్ళ. ఓకే, వాళ్ళ ధోరణిని నేను తప్పబట్టదలుచుకోలేదు, అది వాళ్ళ రీతి అంతే. కానీ క్రీస్తులో ఉన్నందుకు ఈ భక్తుని రీతి మీరు చూడగలిగితే ఇశ్రాయేలు ఎడల సంఖ్య కోసం పాకులాడుతున్న వ్యక్తిగా లేడండి ఆయన. ఆ సంఖ్య గురించి మాట్లాడుతున్నప్పుడు అవసరమైతే క్రీస్తు ఎడల నన్ను నేను పక్కకు పెట్టేసుకుని నా సంఖ్యని తగ్గించుకోవాలనుకుంటున్నాను మీకోసం. చాలా లోతైన భారంతో ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. ఎందుకనంటే నిశ్చయంగా ఆయనకు ఒక విషయం అర్థమైనది, దేవుని ముందుగా నిర్ణయం చేసుకున్నది క్రీస్తులో. దేవుడు ముందుగా నిర్ణయం చేసుకున్నది క్రీస్తులో కదా. అదే కదా రోమా 8:28, 29, 30లో చెప్పింది. ఆయన కుమారునితో సారూప్యత గలవారా కూడా దేవుడు ముందుగా నిర్ణయించుకున్నాను, పిలుచుకొనిను, ఏర్పాటు చేసుకొనిను, నీతివంతులుగా తీర్చుకొని పరిశుద్ధపరిచి. ఆ వెలుగు అర్థమయ్యేసరికి మీరు ఇప్పుడు ఇశ్రాయేలులుగా క్రీస్తుకు దూరంగా ఉండడం వల్ల మీరు సంపాదించుకున్నది ఏమీ లేదు. అందుకోసం నేను చాలా భారంతో ఏమంటున్నానంటే ఇప్పుడు అవసరమైతే మిమ్మల్ని క్రీస్తులోనికి తెచ్చుటకు, క్రీస్తులో నా వంతు నేను కోల్పోయినా పర్వాలేదు, కానీ మీరు వస్తే బాగుండాలన్నటువంటి మానని వేదనయు దుఃఖమును నాకున్నది. అయ్యో నేను అబద్ధం చెప్తున్నానని మీరు అనుకుంటున్నారా? యేసుక్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, దీనికి పరిశుద్ధాత్మదేవుడు కూడా నా మనసుతో సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎంత బలంగా రాస్తున్నాడు చెప్పండి. పర్సనల్గా నాకు ఏమనిపించిందంటే ఇది మెడిటేట్ చేస్తున్నప్పుడు అంటే ఇశ్రాయేలు ఎడల పౌలు గారుకున్న ఆలోచనను పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా ఆయనను ఓదార్చుటకు ఒక పదం రాసినట్టుగా అనిపించిందండి. అవును పౌలు, నువ్వు ఇశ్రాయేలు ఎడల కలిగి ఉన్నటువంటి నీ మనసుకు నేను కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాను, నువ్వు చాలా సరైన మనసు పెట్టుకుని ఉన్నావు. నిజంగా ఆయనకు పర్సనల్గా పరిశుద్ధాత్మ దేవుడు విట్నెస్ ఇచ్చినట్టుగా నాకు అనిపించింది ప్రియమైన వాళ్ళారు. ఓదార్పు కావాలి కదండి. ఆయన కూడా ఎవరిస్తారు ఆదరణ?
ఎందుకంటే ఒకవైపు ఏమో ప్రభులోనికి నడిపించాలని చాలా యథార్థంగా ఉన్నాడు. దోచుకోని వాడుగా లేడు, మోసం చేసేవాడుగా లేడు, లేకపోతే అబద్ధం చెప్పే అలా అస్సలు లేడండి ఆయన సమాజం మధ్య. అలా లేని వ్యక్తికి అంత వ్యతిరేకత వచ్చినప్పుడు ఇంకెవరు ఆదరణిస్తారు చెప్పండి? అందుకోసం పరిశుద్ధాత్మ ఆయన నా మనసుతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరందరూ క్రీస్తులోనికి రావాలని నాకు చాలా ఆశ ఉన్నది. ఎందుకంటే దేవుని ముందు నిర్ణయం అదే. దానికి దూరంగా పోతే మీరు నేను సంపాదించుకునేది ఏం లేదు. అవసరమైతే మిమ్మల్ని క్రీస్తు యొద్దకు తెచ్చుటకు నన్ను నేను క్రీస్తులో నుంచి కోల్పోయినా పర్వాలేదు. నిజంగా అండి, ఇంత భారమైనటువంటి ఆలోచన ఎలా కలుగుతుందని నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే సేవకుల నోట ఆ మాట విన్నప్పుడు అంటే పౌలు గారు ఎంత క్లెయిమ్ చేసుకున్నాడట అంటే, అవసరమైతే ఇశ్రాయేలీలను ప్రభువులోనికి రప్పించుటకు నేను నరకం పోవడానికి కూడా సిద్ధమన్నంత లోతుగా చెప్పేసి ఉన్నాడట ఆ మాటని. బైబిల్లో ఒకే ఒక్క వ్యక్తి కనపడతాడు ప్రియమైన వాళ్ళారా ఇలాంటి విజ్ఞాపనతో. ఎవరు ఆ వ్యక్తి అంటే పాత నిబంధనలో మోషే. ఆయన కూడా ఎగ్జాక్ట్ ఇదే అడుగుతాడండి, ప్రభువా వారందరినీ నాశనం చేయాలనుకుంటున్నావా? అయితే వాళ్ళని స్పేర్ చేయడానికి అవసరమైతే నీ జీవ గ్రంథంలో నుండి నా పేరైనా తుడిపెట్టు. ఆనాడు మోషే గారి విజ్ఞాపన దేవుని దగ్గర అదే, ఈనాడు పౌలు గారి యొక్క భారము కూడా దేవుని దగ్గర అదే. వీళ్ళు కోరుతున్నది ఏమిటంటే, అవసరమైతే మమ్ములను పనంగా తీసుకొనైనా ఇగో ఈ జాతిని దేవా నువ్వు నీ దగ్గరికి నడిపించుకో. కానీ దేవుని ఏర్పాటు అది కాదు ప్రియమైన వాళ్ళారు. ఎందుకంటే వీళ్ళు ఎంత కోరుకున్నా కూడా దేవుడు దీన్ని జరిగేయలేదు. ఎందుకంటే దేవుని ఏర్పాటులో ఒకరిని పనంగా పెట్టి అందరినీ సంపాదించుకోవాలన్న ఏర్పాట్లు ఎవరున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ప్రియ కుమారుడు, ఆయన ఏక కుమారుడు, ఆయన అద్వితీయ కుమారుడు మాత్రం ఆ ఏర్పాట్లో ఉన్నాడు కనుక ఆయనను అర్పణగా స్వీకరించుకొని సమస్త మానవాళ్ళని, అటు యూదులను ఇరు అన్యజనులు అందరినీ తన కుమారులు అంగీకరిస్తున్నాడు. అందుకోసం ఆ రోజు మోషే ప్రార్థన రిజెక్ట్ అయిందండి. ఈరోజు పౌలు గారు మన చదువుతున్న ఈ పత్రికలో ఉన్న పౌలు గారి ప్రార్థన కూడా రిజెక్ట్ అయిపోయింది. కానీ వీరు భారం చూడండి ప్రియమైన వాళ్ళారా, వారి స్వజాతీయుల ఎడల ఇది కొంచెం సవాలు చేసిందండి. నిజంగా మీరు నేను ఎలాంటి భారం కలిగి ఉన్నామనేదే, మన 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 సొంతం అనుకున్న వారి ఎడల మనం ఇంత లోతుగా చూడగలుగుతున్నాం అనేదే క్వశ్చన్ ప్రియమైన వాళ్ళారా. కాకపోతే ఆరోపణ ఏం చేయను, కానీ మనం నిశ్చయముగా ఈ స్వార్థ మనకు అర్థమైతే మనం ఇక్కడికి నడిపింపబడాలట. ఇది కొంచెం నన్ను చాలా క్వశ్చన్ చేసిందండి. నేను అక్కడ లేనని నాకు చూపించింది. అంత భారంతో నువ్వు లేవు కరుణాకర్, నీ స్వజాతీయుల పట్ల, నీ బంధువుల పట్ల, లేకపోతే నీ నెలవైన వారి పట్ల. కానీ పౌలు గారు మాత్రం చాలా లోతుగా ఉన్నాడు ఆలోచనతో. సరే ముందుకెళ్దాం ప్రియమైన వాళ్ళారు. మళ్ళీ చదువుతున్నాను చూడండి. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండకూడదును. కేవలం మీ ఎడల ఇంత భారంతో నేను మాత్రమే ఉన్నానని కాదు. ఆ తర్వాత వెంటనేనండి 4 నుంచి 4, 5, 6 వాక్యాల్లో ఏం రాస్తాడంటే, అసలు దేవుడు కూడా మీ ఎడల ఎంత దీర్ఘమైన ఆలోచనతో ఉన్నాడో చూడండి అని వాళ్ళ మొదటి స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక విధంగా 8 విషయాలు అక్కడ ప్రస్తావిస్తాడు ప్రియమైన వాళ్ళారు దేవుని తరపున పౌలు గారు ఇశ్రాయేలు గురించి. ఇశ్రాయేలీలు వీరు దత్తపుత్రత్వమును ఆ లిస్ట్ అంతా ఉంది కదండి. దేవుడు వాళ్ళకు ఆఫర్ చేసిన మెన్షన్ చేస్తున్నాడండి. వాళ్ళకే దేవుడు దత్తపుత్రత్వం మొదటగా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. మీరు నిర్గమకాండంలో చూస్తే కనపడుతుందండి. మోషే గారిని పంపిస్తున్నప్పుడు, ఈవెన్ ఫరో పంపించినప్పుడు కూడా దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నిశ్చయంగా ఇశ్రాయేలు నా జ్యేష్ఠ సంతానము, వారికి దత్తపుత్రత్వం ఇచ్చి ఉన్నాను, నువ్వు పంపకపోయి ఉంటే నీ సంతతిలో జ్యేష్ఠుడు చనిపోతాడు. నిశ్చయంగా చేశాడండి అదే దేవుడు. అవే రాస్తున్నాడు. నేను మాత్రమే కాదు మీ ఎడల భారం కలిగి, దేవుడు కూడా ఎంత భారము పెట్టుకొని ఉన్నాడో చూడండి. కేవలం దత్తపుత్రత్వమే కాదు, కింద రాసిన లిస్టు మనం చూడగలిగితే మహిమయు, ఎందుకంటే ప్రత్యక్ష గుడారం మీద ఆ మేఘంలో నుండి దేవుని మహిమ దిగి వచ్చి ఉన్నది ప్రియమైన వాళ్ళారు. నిజంగా ఆ జాతి మాత్రమే చూసిందండి దేవుని మహిమను. నిబంధనలు కావచ్చు, దేవుడే వాళ్ళతో నిబంధన చేసుకొని ఉన్నాడు. రెండవ విషయంగా చెప్పాలని, వివాహం చేసుకొని ఉన్నాను అంటాడండి. నేను మీ భర్తను, మీరు నా భార్య అంటాడండి ఇశ్రాయేలుతో. వారితో నిబంధన నోవాతో చేసింది కనపడుతుందండి, అబ్రహాం గారితో చేసింది కనపడుతుంది, మోషే గారి ద్వారా ఇచ్చింది కనపడుతుంది, కొన్ని పర్సనల్ నిబంధనల విషయంలో దావీదుతో చేసినవి కొన్ని కనపడుతుంటాయి. కానీ మనం కేంద్రంగా చూస్తే ఇశ్రాయేలుతో దేవుడు చేసుకున్న నిబంధనలు చూస్తే దేవుడు వారితో వివాహం చేసుకున్న భాగాలు కనపడుతుంటాయి ప్రియమైన వాళ్ళారు. అది మాత్రమే కాదు, అర్చన ఆచారాదాలను కూడా దేవుడే వారికి కేటాయించాడు. ఎలా ఆరాధించాలో వారికే చెప్పుకొని ఉన్నాడు. వాటి లిస్ట్ అంతా రాస్తున్నాడండి. నేను మీకు ధర్మశాస్త్రమును ఇచ్చి ఉన్నాను, ప్రధానమును కూడా, అంటే ధర్మశాస్త్ర ప్రధానమును, అర్పణ కావచ్చు, ఆచారాలు కావచ్చు, వాగ్దానాలు కావచ్చు, ఇవన్నీ దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు. ఒక ఇశ్రాయేలు జాతిగా మనకిచ్చి ఉన్నాడని పౌలు గారు ప్రస్తావిస్తున్నాడు. ఇంకొక మాట ఏమన్నాడంటే, పితరులు వీరి వారు,
నిజంగా అది ఎంత బలమైన మాట అంటే, నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడను అని దేవుడే వచ్చి ఒక ఆయన టైటిల్స్లో ఆయనకున్న ఒక నామాల్లో ఇగో ఈ ముగ్గురు వ్యక్తులను కలిపి ఈ ముగ్గురు దేవుణ్ణి నేను అని చెప్పుకున్నాడు అంటే నిజంగా పితరులు వీరు వారంతే. ఎంత బలంగా దేవుని కొరకు వారు బతికుండొచ్చు. అలాంటి వాళ్ళు వచ్చారు దీంట్లో నుంచి. భూమి మీద ఏ జనాంగంతో కూడా దేవుడు ఇలా లేడు, ఇన్ని చేయలేదు వారితో. దేవుడు అమెరికాకు కొన్నో, లేకపోతే ఇండియాకు కొన్నో, లేకపోతే ఇంకే జర్మనీకో, జపాన్కో కొన్నిచ్చి అవన్నీ ఒక దగ్గర కలిపి మీరు వచ్చేసి ఇప్పుడు ఒక్కటి కాండి అని చెప్పలేదండి. కానీ దేవుడు ఏమనుకున్నాడంటే ఒక జాతిని ఏర్పాటు చేసుకుని ఆ జాతికి వీటన్నిటిని అనుగ్రహించి వీటన్నిటి ద్వారా సర్వలోకమునకు దేవుడు వెల్లడి కావాలనుకున్నాడు ప్రియమైన వాళ్ళ. అందుకోసమే ఎంత బలంగా రాస్తున్నాడు అన్న 4, 5, 6 వాక్యాలు అంటే దేవుని పట్ల కూడా ఇంత ఆలోచన ఆయన మీ ఎడలో కలిగి ఉన్నాడు. ఫైనల్గా ఇంకొక విషయం ఉన్నాడంటే క్రీస్తు కూడా మనలో నుండే కదా వచ్చింది. మీరు బైబిల్ని చూసినా కూడా ప్రియమైన ఒక్క వ్యక్తి తప్ప బైబిల్ అంతటిని పట్టుకొని వచ్చింది కూడా ఇశ్రాయేలీలే. దేవోక్తులు యూదుల పరం చేయబడ్డాయి. మీరు దేవుని దగ్గర నుంచి ఏ వాగ్దానమైనా తీసుకోండి, ఏదైనా మీరు తీసుకోండి ప్రియమైన వాళ్ళ. ముందు వెళ్ళి ఎవరి డోర్ నాక్ చేశాడు దేవుడు అని అంటే ఇశ్రాయేలీల జాతినే. ఒకవైపు పౌలు గారి భారము, రెండో వైపు దేవుని ప్రణాళిక ఇశ్రాయేళ్ల పట్ల. ఇంత స్థిరంగా చెప్పి 5 నుంచి పితరులు వీరువారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. రోమ 9:5 మనకు బలంగా సాక్ష్యం ఇచ్చిన మాట ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడుగా ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుడే సాక్ష్యం ఇచ్చుచున్నాడు ప్రియమైన వాళ్ళారు. సరే, ఇది అనువాదంలో ఇంకోలా ఉంది, లేకపోతే దీని అర్థం ఇదో మనం ఎన్ని విన్నా కనండి, ఇక్కడ ఉన్నది మాత్రం అంగీకరించాల్సిందే కదా. పరిశుద్ధ దేవుడు చెప్పుచున్నాడు ఆయన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు అని. ఇది అన్న తర్వాత అంటే అయితే చేంజ్ ప్రియమైన నాకు ఇంత బర్డన్ ఉంది, దేవుని కూడా మీ ఎడల ఇంత ప్రణాళిక ఉందని చెప్పిన తర్వాత 6వ వాక్యంలో అంటున్నాడంటే అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. ఒక సీరియస్ టోన్ అండి. నిజంగా ఇంత ఫేవర్గా మాట్లాడి ఎంత సీరియస్ టోన్కి చేంజ్ అవుతుంది అని అంటే ఈ అయితే అనే పదం అంత చిన్నది కాదు ప్రియమైన వాళ్ళారు. ఇక్కడ ఎంత కీలకమైన విషయం చెప్పబోతున్నాడు పౌలు గారు అని అంటే, ఓకే నేను ఇంత భారం పెట్టుకున్నాను అంటే యాజ్ ఏ ఇశ్రాయేలీన్గా. ఇప్పుడు కూడా ఆయన ఇశ్రాయేల్ తన ఏమనాలి తన జాతి నుంచి ఆయన కొట్టివేయబడలేదండి. ఆయన ఇశ్రాయేల్గా నిలిచబడ్డాడు పౌలు అనే భక్తుడు కూడా. అలానే దేవుని దృష్టిలో మీరు ఇంత గొప్పగా ఉన్నంత మాత్రాన ఇక మీరు ఏదో సుప్రీమంగా ఫీల్ అవ్వకండి. ఎందుకనంటే ఇశ్రాయేల్ అందరూ కూడా దేవుని సంబంధాలు కారు అనేసాడండి. ఇది కొంచెం ఇక్కడ నుంచి చేంజ్ అవుతుంది ప్రియమైన. ఇక 6 నుంచి చూడండి. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేలు సంబంధులు అందరూ ఇశ్రాయేలీలు కారు, అబ్రహాము సంతానమైనంత మాత్రం చేత అందరూ పిల్లలు కారు. కానీ ఏం చెప్పబోతున్నాడు ఇక 6 నుంచి అండి వాస్తవానికి 13వ వాక్యం వరకు పౌలు గారు ఒక 2 సందర్భములను పాత నిబంధనలో వారి పితరుల సందర్భంలో రెండు సందర్భములను తీసుకొని ఒక బలమైన విషయంను స్థాపన చేస్తున్నాడు. ఆ బలమైన విషయం ఏమిటి అంటే దేవుడు ముందుగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన ఏర్పాట్లో ఉన్నవారు మాత్రమే ఇశ్రాయేలీలు తప్ప అందరూ ఇశ్రాయేలీలు కారు అని దేవుని యొక్క ముందు నిర్ణయమును, ముందు ఏర్పాటును, ఆయన సార్వభౌమాధికారంతో ఆయన ముందుగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన స్థితిని ఇక్కడ పరిచయం చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. ఇది మనకు చాలా లోతుగా అర్థం కావాలి ఇక్కడ నుంచి. అంటే దేవుడు ముందుగానే ఆయన ఎవరైతే నిర్ణయం చేసుకో వారు మాత్రమే దేవుని ఇశ్రాయేలీలు అంతే. ఇప్పుడు కౌంట్లో మేము కొన్ని కోట్ల మంది ఉన్నాం, మీరు ఇన్ని కోట్ల మంది ఉన్నంత మాత్రాన మీరు అందరూ దేవుని ఇశ్రాయేల్ అని మీరు అనుకోకండి. అసలు దేవుని దృష్టికి ఇన్ని కోట్ల మందిలో ఉన్న మీరందరూ ఇశ్రాయేల్గా ఎంచబడటం లేదు. ఆయన ఏర్పాట్లో ఆయన ముందుగా ఎవరినైతే నిర్ణయం తీసుకున్నాడో వారిలో ఆ నిర్ణయంలో ఉన్నవారు మాత్రమే, ఆ ప్రీ డెస్టిన్డ్ పీపుల్ మాత్రమే ఇశ్రాయేలీలు. ఎందుకు ఇది అంటే 8వ అధ్యాయంలో మనం చూసిన మాటను దృఢపరుస్తున్నాడండి పౌలు గారు. దాన్ని అర్థం చేసుకోవడానికి, దాన్ని అంగీకరించడానికి ఆయన తీసుకున్న సందర్భం ఏమిటి అని అంటే ఆయన మొదట ఏర్పాటు చేసుకొని ఏ జనాంగమునైతే నడిపించుకుంటూ వచ్చాడో ఆ జనాంగంలో ఉన్న రుజువులనే తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు నేను అన్యుని కనుక నేను ఇశ్రాయేల్ సంబంధమైనటువంటి విషయాలను ఆధారం చేసుకొని నేను ఈ సిద్ధాంతం నమ్మను అనటానికి వీల్లేదు. ఎందుకనంటే ఆ దేవుని దగ్గర ఏర్పాటు చేసుకున్న జనాంగంగా ముందు నుంచి కనపరుచుకుంటూ వచ్చింది వారితోనే కదా, వారి ద్వారానే మనకు సాక్ష్యాలు చూపెడుతున్నాడు. దానికి మొదటి సాక్ష్యం ఏం చూపిస్తున్నాడంటే అబ్రహామును శారాను తీసుకున్నాడు ప్రియమైన వాళ్ళ. ఇదిగో మీరు అందరూ ఇశ్రాయేలీలందరూ అంటే ఆ జాతిలో ఉన్న సంఖ్య అంతా దేవుని దృష్టి కూడా ఇశ్రాయేల్ అని మీరు అనుకుంటున్నారు. ఆయన దృష్టికి ఇశ్రాయేల్గా పిలువబడలేదు. ఎందుకంటే ఎవరైతే వాగ్దానం వలన కలిగి ఉన్న సంతానం ఉందో అది మాత్రమే దేవుని దృష్టికి ఇశ్రాయేలీలు. ఎందుకంటే అబ్రహాం గారికి సుమారు బైబిల్ మనకు
లెక్కించిన ప్రకారం 7 కుమారులు ఉన్నారండి. మొదటివారు హాగరుకు పుట్టినటువంటి ఇష్మాయిల్ అయితే, రెండోవాడు షారాకు కలిగినటువంటి ఇసాక్ అయితే, మిగిలిన 5 ఎవరు అనంటే కెతురాకి కలిగినటువంటి మిగిలిన పిల్లలు. అబ్రహాము గర్భంలో పుట్టినటువంటి కుమారులుగా పుట్టిన వాళ్ళు ఎంతమంది అనంటే 7. కానీ 7లో దేవుడు నిశ్చయంగా ఒక్కరిని మాత్రమే ఆయన నిర్ణయం చేసుకొని ఆయన ఏర్పాట్లో పెట్టుకున్నవారు తప్ప మిగిలిన వారందరూ ఆయన ఏర్పాట్లో లేనివారని దేవుడు తన సార్వభౌమ అధికారంతో తన ముందు నిర్ణయమును వెల్లడిపరుస్తున్నాడు ప్రియమైన వారలారా. అందుకే మొదటి సాక్ష్యం ఎవరి దగ్గర నుంచి పట్టుకొస్తున్నాడంటే అబ్రహాము చూపెడుతున్నాడు. శరీర సంబంధులైన వారందరూ దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి నిబంధన సంబంధమైన వారని మీరు అసలు అనుకోవద్దు. ఎవరైతే ఆయన ఏర్పాట్లో ఉంటారో వారే దేవుని నిబంధన సంబంధమైన వారు అంతే. ఇప్పుడు సీరియస్గా కూర్చొని నేను కూడా అబ్రహాంకే పుట్టాను కదా, నన్ను కూడా అంగీకరించు అని అంటే అదేం కొత్తదేం కాదండి. అబ్రహామే ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఇష్మాయిల్ని అంగీకరించంటే నెవర్ అన్నాడండి అంతే దేవుడు. ఎందుకంటే నా ఏర్పాట్లో లేడు అతను. గట్టిగా మాట్లాడాలంటే నేను కోరుకోకుండానే నువ్వు కోరుకున్న వ్యక్తి అతను. నేనేం కోరుకోలేదు అతన్ని. ఇది కొంచెం చాలా ప్రశ్నలను కూడా తలెత్తుతుందండి. నిశ్చయంగా తలెత్తుద్ది. అలా అని దేవుడు చెప్పిన తర్వాత అంగీకరించకపోతే తప్పు మనదే అవుతుంది ప్రియమైన వారలా. ఓకే, అర్థం కావట్లేదు, మనలో చాలా సందేహాలు ఉన్నాయంటే ఈ సందర్భంలో చదివి దేవుని అడగబద్దులు అంతే. ఓకేనండి, ఇప్పుడున్న ఈ అవగాహనలో, ఈ వయసులో, ఈ భక్తి జీవితంలో కొద్ది సందేహాలు మనకు కలుగుతుండొచ్చు. కానీ మన అనుభవాలు పెరుగుతుంటాయి, మన వయసు పెరుగుతుంటుంది, ప్రభుత్వం నడిచిన జీవితం పెరుగుతుంటుంది, అవి మరింత సందేహాలు తలెత్తుతుంటాయి. వాటన్నిటికీ పరిష్కారాలు ఎక్కడ దొరుకుతాయంటే ఆ దేవుని అడుగుటను బట్టి ప్రియమైన వాళ్ళారా. ఈ భక్తుడు మాట్లాడుతున్న మాటలు మాత్రం స్థిరము. మళ్ళీ చదువుతున్నాను చూడండి, ఏడవ వాక్యం. అబ్రహాము సంతానమైనంత మాత్రం 7 పుట్టారు. సంతానమైనంత మాత్రం అందరూ పిల్లలు కారు, కానీ ఇస్సాకు వలనైనది నీ సంతానమను అనబడును, అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడదురు. ఏం స్థాపన చేస్తున్నాడు పౌలు గారు అనంటే దేవుని ఏర్పాట్లో ఉన్నవారు మాత్రమే దేవుని పిల్లలు, వాగ్దానం వలన పుట్టిన పిల్లలు, వారు మాత్రమే ఇశ్రాయేలీలు. వారు కోట్ల కొలదిగా లేరు, లేకపోతే పెద్ద సంఖ్య కాదు, శేషం మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకున్నది. ఈరోజు మీరు క్రీస్తుని అంగీకరించకుండా క్రీస్తుల నుంచి దూరం అయిపోయారు కనుక ఇక దేవుని నిర్ణయంలో లేరు, దేవుని మాట తప్పిపోయిందని మీరు అనుకుంటున్నారు. లేదు, దేవుని మాట ఏం తప్పిపోలేదు. ఎందుకంటే దేవుని ఏర్పాట్లో ఉన్నవారు మొదటి నుండి నా వరకు అందరూ అంగీకరించుకుంటూనే వచ్చారు ఆయనను. దేవుని ఏర్పాట్లో ఉన్నవారు మొదటి నుంచి నా వరకు, ఇది రాస్తున్న నా వరకు, రేపు రాబోతున్న వారి వరకు దేవుని ఏర్పాట్లో ఉన్నవారు అంగీకరించారు. కానీ అందరూ అంగీకరించలేదు కనుక ఇది దేవుని ఏర్పాటు కాదేమో, దేవుని మొదటగా చేసిన నిర్ణయం కాదేమో అని మీరు అనుకోవద్దు. శేషంగా పిలవబడిన వారు అంగీకరించుకుంటూ వస్తూనే ఉన్నారని చెప్పుకుంటూ వస్తున్నాడండి. దానికోసం ఆయన తీసుకున్న మొదటి ఎగ్జాంపుల్ ఏమిటంటే ఇస్సాకుని. ఇలా అడుగుతున్నప్పుడు ఏముంటుంది అనంటే షారా మాత్రమే వివాహం చేసుకున్నటువంటి స్త్రీగా కనపడుతుంది. మిగిలిన వారు కూడా అటు హాగరు కావచ్చు, లేకపోతే కెతురా కావచ్చు, ప్రధానంగా వివాహం చేసుకుని అబ్రహాముకు భార్యలైనటువంటి ప్రస్తావన జరగలేదు కనుక ఓన్లీ ఇస్సాకు మాత్రమే దేవుని వాగ్దాన పురుషుడని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఆ తర్వాత ఇంకొక సందర్భం తీసుకున్నాడు, ఆ ఇస్సాకు గర్భం నుండి వచ్చినటువంటి 2 పిల్లల్ని. అక్కడైతే ఇంకా చాలా చాలా సందేహాత్మకంగా రాయబడుతుంది ప్రియమైన వాళ్ళు. ఎంత కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అంటే వెంటనే చూడండి 10వ. అంతేకాదు 10వ వాక్యం, రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకును అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తం పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడగునని ఆమెతో చెప్పబడాను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తినని వ్రాయబడి ఉన్నది. ఇదే అత్యంత డిబేటబుల్ క్వశ్చన్ అండి మన దేవుని దగ్గర. అలా ఎలా దేవుడు డిసైడ్ చేస్తాడు? వాడు పెరిగి పెద్దోడైన తర్వాత కదా దేవుడు డిసైడ్ చేయాల్సి, వీడు మంచోడు వీడు చెడ్డోడు, నేను వీడిని ప్రేమిస్తున్నాను వీడిని ద్వేషిస్తున్నాను ముందు అప్పుడు కదా చెప్పాల్సింది. ఏంట్లోకి అంటుంటాం కదా, దేంట్లోకి ఏది జరగకముందే, అసలు పుట్టి పెద్దవారై వారు మేలైనను కీడైన చేయకముందే దేవుడు ఎట్లా డిసైడ్ చేస్తాడు? అక్కడే ఉంది ప్రియమైన దేవుని సార్వభౌమ అధికారము అని. అంటే మనిషి కాదు కదండి దేవుడు అన్నట్టు. ఆయన మన ఆలోచనలకు అందేవాడు అంతకన్నా కాదు కదా. మన వాళ్ళే ప్రస్తుతం మాత్రం తెలుసుకోగలిగేవాడా? భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండువాడు ప్రియమైన వాళ్ళారా. ఆయనే ఆదియు అంతమునై ఉన్నవాడు. ఆయన దృష్టికి మరుగైనది ఏది లేనివాడు, సమస్తమును ఎరిగి ఉన్నవాడు, సమస్తమును తన చాలిన శక్తి చేత నెరవేర్చుకోగలిగినవాడు. ఆయన నిశ్చయంగా చెబుతున్నాడు. ఎంత స్థిరంగా చెప్తున్నా అంటే నేను యాకోబుని ఏర్పాటు చేసుకున్నాను, నేను ఏశావును విసర్జించాను.
నేను ఏర్పాటు చేసుకోలేదు. ఇప్పుడు ఇస్సాకు సీరియస్గా ఉండి ఇప్పుడు నా గర్భాన్ని 2 పిల్లలు పుట్టేశారు కనుక వీరిద్దరిని ఆశీర్వదించు అనంటే ఆశపడ్డాడండి. ఏశావును ఆశీర్వదించాలని ఆశపడ్డాడు ఇస్సాకు. నిశ్చయంగా ప్రియమైన వాళ్ళారా, ఆశీర్వాదములు అన్నీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి అడిగితే కూడా మనసు చంపుకోలేదు కానీ కొడుకు మీద ఉన్న ప్రేమతో ఆశీర్వదించడానికే ప్రయత్నం చేశాడు. కానీ మనం చదివితే అర్థమైపోతుంది ఆదికాండం ఎండింగ్లో ఆ ఆశీర్వాదములు కాస్త అతనికి శాపములుగానే మిగిలిపోయి ఉన్నాయి. ఎందుకంటే దేవుడు నిశ్చయంగా చెప్తున్నాడు, నేను ఏర్పాటే చేసుకోలేదు అతన్ని. అప్పుడు మనకేమనిపిస్తుందంటే పుట్టించింది దేవుడే కదా. ఎస్ అండి, ఎస్ పుట్టించింది దేవుడే, దాని గురించి మనం మాట్లాడుకుంటాం ఉంది. ఆ భాగం కూడా పౌలు గారు ఎత్తి ఉన్నాడు. ఒక విధంగా అంటే ఈ అధ్యాయం ఎంత లోతుగా కనపడుతుందంటే అన్ని కాలాలకు సమకాలం అంటే అన్ని టైమ్స్ కండి సరిపోయే విధంగా రాశాడు పౌలు గారు. కింద అంటాడు ప్రియమైన వాళ్ళారా 14 చూడండి. కాబట్టి ఏమందుము, దేవుని యందు అన్యాయము కలదా? నిజమే కదా. ఇది ఇప్పుడు కాదండి, అప్పుడు అదే పరిస్థితి, ఇప్పుడు అదే పరిస్థితి. ఇంకొక 1000 సంవత్సరాల ముందుకెళ్ళిన తర్వాత కూడా ఇదే డిబేట్. ఇది ఎలా న్యాయం? ఇది ఎలా న్యాయం? ఇది సబబు కాదు కదా, ఇలా చేయదు కదా. అదేంటి యాకోబును ముందుగా ఏర్పాటు చేసుకోవడం ఏంటి, ఏశావును ముందుగానే దేవుడు విసర్జించడం ఏంటి? వారు మేలో కీడో పెద్ద అయిన తర్వాత వచ్చి చేస్తే కదా. ఇంకా ఫ్రాంక్గా మనం వచ్చి మాట్లాడుకోవాలి అంటే మీరు చెప్పండి, ఓల్డ్ టెస్ట్మెంట్కి వెళ్ళి ఒకసారి యాకోబుని ఒకసారి ఏశావు జీవితం మనం చదివామనుకోండి, ఎలా కనపడుతుంది చెప్పండి? ఆశ్చర్యం అనిపిస్తుంది. అయితే గీతే విసర్జించడానికి స్కోప్ ఎవరికి ఉంది అని అంటే యాకోబునే విసర్జించాలి దేవుడు. మోసగాడు ప్రియమైన వాళ్ళరా, మోసగాడు, అందరినీ మోసం చేసినవాడు. తల్లిని, తండ్రిని, తుదకు దేవుణ్ణి, మామని, అందరినీ మోసం చేసినవాడు. తన అన్నను కూడా మోసం చేసినవాడు. మనం ఏశావు గురించి అంత బ్యాడ్గా ఏం చదవండి. ఒకవేళ మానవ సంబంధంగా మన వైపు నుంచి ఆలోచించగలిగితే అసలు రివర్స్ రాయాలి కదా అది. కానీ దేవుడు అంటున్నాడు, ప్రేమ నా సార్వభౌమ అధికారంతో నేను చెప్పుచున్నాను, నేను ఎవరిని నిర్ణయించుకున్నాను అనంటే నా జనాంగంగా, నేను నా పిల్లలుగా, వాగ్దాన సంతానంగా నేను ఇసాకు నుంచి యాకోబు నుంచి యోసేపును ఆలయనే చెప్తున్నాడంటే నిశ్చయంగా అదే రాసుకుంటూ వస్తున్నాడు. మనకు తలెత్తేటువంటి ప్రశ్న ఏంటంటే, అలా అయితే దేవుడు అన్యాయస్తాడా? దేవుడైతే అలా అయితే అన్యాయస్తాడా? అప్పుడు పౌలు గారు తీసుకున్నటువంటి వివరణ మనం చూడగలిగితే 14 నుంచి మళ్ళీ చదువుకుంటూ వెళ్ళిపోతాం. కాబట్టి ఏమందము, దేవునందు అన్యాయము కలదా? అట్లనరాదు. అందుకు మోషే ఇలాగూ చెప్పుచున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఎవరిని కరుణింతునో వాని కరుణింతును, ఎవని మీద జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు, కానీ కరుణించు దేవుని వలననే అగును. ఆయన సార్వభౌమ అధికారమునకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి ప్రియమైన వాళ్ళారా? అంటే యాకోబు ఎందుకు పొందుకున్నాడు? ప్రయాసపడినందుకో, కోరుకున్నందుకో కాదు. ఏశావు ఎందుకు కోల్పోయాడు? ప్రయాసపడినందుకో, కోరుకోనందుక కాదు. కేవలం ఆయన అన్నాడు, నేను ఎవరిని కరుణింతునో వాన్నే కరుణింతును, నేను ఎవరిని ద్వేషింతునో వాన్నే ద్వేషింతును, అంతే. అప్పుడు మనకు తలెత్తేటువంటి ప్రశ్న కిందే తీసుకొస్తాడండి. వాస్తవానికంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి మనకు ఏముండదు. దాన్ని ఒక 10 సార్లు చదివితే మనకు అర్థమైపోతుంది ప్రియమైన వాళ్ళ. కిందికి తీసుకొచ్చేసరికి మనం పైకి తీసుకొచ్చి అడిగేటువంటి ప్రశ్న, ఇది ఎట్లా న్యాయమనో, లేకపోతే అలా ఎలా దేవుడు చేస్తాడు, అలా చేయదు కదా, ఏదున్నా సమన్యాయం కదా. నిజమే కదండి. మనం చేసే దగ్గర ఇలాంటి ప్రశ్నలు ఉండవండి. ఉదాహరణకి నేనున్నాను అనుకోండి, నేను అంటే పక్షపాతం లేకుండా నేను న్యాయవంతునుగా అందరి ఎడల అంటే యథార్థతతో నేను ప్రవర్తించాలన్న దగ్గర నేను అస్సలు లెక్క వేసుకోనండి. కానీ నా ఎడలు ఎవరైనా పక్షపాతంతోనో లేకపోతే నా ఎడలు ఎవరైనా అన్యాయంతో ప్రవర్తించారనుకోండి, అప్పుడు పరిగణ చేస్తుంటాను, ఇది కరెక్ట్ కాదు కదండి, అట్లా ఎట్లా చేస్తాడు ఆయన, అట్లా చేయదు కదా, మనిషి అన్నాక కొంచెం మానవత్వం ఉండాలి కదా, లేకపోతే కొన్ని విలువలు ఉండాలి కదా, లేకపోతే కొంత అవగాహన, ఏవేవో మాట్లాడుతుంటాం కదండి. సేమ్ అలానే ఉంది కదండి మన స్థితి కూడా దేవుని దగ్గర. మనం ఎప్పుడు కూడా ఇలా మనం అన్యాయం తగదు కదా, మనము కరుణించాలి, అక్కడ మనం సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోం. కానీ ఎక్కడ చేస్తాం? దేవుని దగ్గరికి రాగానే అలా ఎలా రైట్ అండి? అలా అయితే దేవుడు అన్యాయస్తుడు కాడా? ఆయన ఎవరిని కరుణించుదును వానే కరుణించుదును, ఎవరిని ద్వేషింతును వానే ద్వేషింతును, అది క్రియల వలననో లేకపోతే కోరుకోవడం వలన కాదు, కేవలం నా వల్లనే జరిగిందని ఆయన అంత క్లెయిమ్ చేసుకుంటున్నాడు కదా. మరి అలా అయితే రేపటి రోజున న్యాయ విమర్శలు ఆయనకు అడిగే హక్కు ఎలా ఉంటుంది? ఎందుకంటే ఆయన డిసైడ్ చేసేసాడు కదా నన్ను. నువ్వు ముందుగా నిర్ణయం చేసుకుని అంటున్నాడు, ఇంకొక నేను చేసుకోలేదంటున్నాడు. మరి రేపటి రోజున ఇద్దరిని ముందు నిలబెట్టి ఇద్దరిని లెక్క అడుగుతున్న సమయంలో ఏ విధంగా రైట్ ఇది? ఐ థింక్ ఆ వచనం చూస్తారా, 19 చూడండి. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెబుతావు కదా. ఇదే క్వశ్చన్ వస్తుంది. ఏ క్వశ్చన్? దేవుడు ముందుగానే నిర్ణయం చేసుకున్నాడు, ఇక మనం
ప్రీడెస్టిన్ పీపుల్ ఆయన ప్రజలు, మిగిలిన వారంతా ఆయన తన సంతానంగా అంగీకరించడం లేదంటే అందరూ లాజిక్గా పైకి వచ్చి అడిగొచ్చాడు. ప్రశ్న ఏమిటంటే, అలా అయితే ఇప్పుడే చెప్పు బ్రదర్, మరి ఇంతకు ఆయన చిత్తంను ఎదిరించిన వాడు ఎవడిక? అవును కదా, ఏ అనే పర్సన్ ఎడల పాజిటివ్ చిత్తం పెట్టుకొని, బి అనే పర్సన్ ఎడల నెగిటివ్ చిత్తం పెట్టుకొని, రేపటి రోజున బి అనే పర్సన్ని నువ్వు నా చిత్తానుసారంగా ఎందుకు నడుచుకోలేదని అడగడానికి ఏమైనా న్యాయం ఉందా? మనకే వస్తుంది కదా లాజిక్గా. పౌలు గారు కూడా అది ఎత్తుకున్నారు. రేపు నువ్వు అడుగుదు కదా 19 అట్లయితే ఆయన చిత్తంను ఎదిరించిన వాడెవడు, ఆయన ఇక నువ్వు నేరం మోపనేలా అని నీవు నాతో చెబుతూ కదా. మన దగ్గర కూడా అదే ఉందండి. ఈ సిద్ధాంతం బయటికి వెళ్ళిన అదే వస్తుందండి. వేరే వాళ్ళు మనల్ని వచ్చి అడిగిన క్వశ్చన్లో కూడా అదే కనపడుతుంది. నిజమే. ఏమి చెప్పాలనుకుంటున్నాడు దేవుడు ఇక్కడ? బాగా వినండి ప్రియమైన వారలారా. దేవుడు స్థిరంగా ఏం చెప్పాలనుకుంటున్నాడు? తన సార్వభౌమ అధికారము ఏంటో చెప్పాలనుకుంటున్నాడు అంతే. నా సార్వభౌమ అధికారం, నా సావరిన్ పవర్ ఇది అంతే. ఇది ఎందుకు ఇలా చేసి ఉన్నావు, ఎందుకు అలా చేసి ఉన్నావు, అసలు అడగడానికి మనకు ఆస్కారమే లేదు. కింద ఒక ఉపమానం లేకపోతే ఒక ఉదాహరణ తీసుకుని అదే చెప్పాడు. కుమ్మరివాడు ఉన్నాడు. అదే మట్టితో ఒక పాత్రను ఘనత నిమిత్తం చేస్తాడు, ఇంకొక పాత్రను ఘనహీనత నిమిత్తము. లేకపోతే ఒక పాత్రను ఒక మంచిగా అలంకరణ కోసము షోకేస్లో కనపడే ఒక అందమైనటువంటి ఆకారంతో ఒక గొప్ప రూపంతో ఒకదాన్ని చేస్తాడు. ఇంకో దాన్ని పొయ్యి మీద కాలిపోయి వంట వండడానికి పనికొచ్చి మసిపట్టేటువంటి స్థితిలో ఇంకొక దాన్ని చేస్తాడు. ఏ రోజైనా ఆ కుమ్మరివాణ్ణి, ఆ రూపింపబడిన కుండ నన్ను ఎందుకు ఇలాగ చేసినవని ప్రశ్నించునా? ఒక కామన్ సెన్సిబుల్ ఆన్సర్ ప్రియమైన వాళ్ళు మనం భౌతికంగా చూస్తే మనం అంగీకరిస్తాం. అది ఆయన ఇష్టం కదా, అది కుమ్మరివాణి ఇష్టం అండి. మనమే కొనడానికి సమ్మర్ కదండి, వెళ్ళి కొనుక్కోవడానికి వెళ్ళాం అనుకోండి, చూపిస్తాడు ఒకటి ఇంత కేటగిరీ అండి, ఇంకోటి ఇంత కేటగిరీ అండి, ఇంకోటి ఇంత కేటగిరీ అండి. అనుకుంటలే కదండి అన్ని నీళ్ళు లేదు దేనికుంటే దానికి ఉంటుంది. మనం సీరియస్గా ఉండే అలా ఎలా చేస్తాడు అతను? అందరం కావాలని కొనుక్కొనిస్తున్నప్పుడు అందరికీ ఏ గ్రేడ్ చేయొచ్చు కదా, అందరికీ ఉపయోగపడేటివి చేయాలి, లేకపోతే అందరికీ టాప్ క్వాలిటీ ఉన్నాయి చేయాలి కదా అంటే వారిష్టం అంతే. ఇంకా అయ్యో ఇది ఎలా ఉంటుంది అన్న సమర్థింపు కోసం కాదు ప్రియమే, ఇంతకంటే చెప్పడానికి ఇంకేమీ లేదండి భూమి మీద ఆనవాళ్ళు. దేవుని సార్వభౌమ అధికారమును వెల్లడి చేయటకు. పోనీ మనం అందరం ఇక్కడ కూర్చొని మనం ప్రశ్నించినంత మాత్రాన ఇప్పుడు సీరియస్గా అయ్యో మనందరి ఓట్లు దొరకలేదు కనుక ఆయన తన సింహాసనం కోల్పోయి దిగొచ్చి ఆర్డినరీ పర్సన్ అవుతాడా? నెవ్వరు ప్రియమైన వాళ్ళ. ఆయన రాజు కనుకనే సింహాసనం మీద ఆసీనుడై ఉండి తన సార్వభౌమ అధికారమును జరిగించుతున్నాడు అంతే. ఇక్కడ ఏకగ్రీవంగా ఆయన చేత రూపింపబడిన మనుషులైన వారందరూ మేము ఒప్పుకోము, మేము అంగీకరించము, ఇది కాదు ఇది కాదని మనం ఆర్గ్యూ చేసినంత మాత్రాన ఆయన సింహాసనం దిగుతాడు అనుకుంటున్నారు. నెవ్వరండి. పౌలు గారు అదే చెప్తున్నాడు. నిజంగా ఇది కొంచెం చాలా కష్టమైందండి, చాలా విరోధాత్మకమైందంటే చాలా డిబేటబుల్గా కనపడుతుంది. అంత ఈజీగా అగ్రి చేసేటట్టుగా కూడా ఉండదు. ఇంకా స్థిరంగా మనంతో చెప్పాలి అంటే ఈ ప్రభువును కనుక మనం వ్యక్తిగతంగా తెలుసుకోకపోతేనండి మనం అభ్యంతరపడడానికి పెద్ద సమయం పట్టదు ఇలాంటి దేవుణ్ణి. నిజం. చూడండి, జాగ్రత్తగా చూడండి. 16 నుంచి ఎవరిని కరుణింతును వాడిని కరుణింతును 15లో ఉన్న చదువుతున్నాను. ఎవరిని కరుణింతును వాడిని కరుణింతును, ఎవని ఎడల జాలి పడదును వాని ఎడల జాలి చూపుదును కాగా, పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వలనైనను కాదు కానీ కరుణించు దేవుని వలనే అగును. మరియు లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పాను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామం భూలోకమందంతటా ప్రచుట మగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. కావున ఆయన ఎవరిని కరుణింప గోరునో వాడిని కరుణించును, ఎవరిని కఠినపరచ గోరునో వాడిని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు, ఆయన ఇకను నేరం మోపనేరా అని నువ్వు నాతో చెప్పుదు. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగూ చేస్తేవని రూపించిన వానితో చెప్పున. ఒక్క ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా? అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరచుటకు తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడే నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘశాంతంతో సహించిననేమి మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్యజనుల నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచబడవలనని ఉన్ననేమి. ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఇలా కోరుకుంటున్నప్పుడు ఇలా ఎంతో కోరుకుంటున్నాడని అడగడానికి ఓ మనుషుడు నీవెవడవు అసలు? ఏం స్థాపన చేస్తున్నాడు పౌలు గారు? ఏం స్థాపన చేస్తున్నాడు 9వ అధ్యాయం ప్రారంభంలో అంటే జాగ్రత్తగా వినండి ప్రియమైన వాళ్ళారా. దేవుని యొక్క సార్వభౌమ అధికారమును, రెండో వైపు ఆయన సార్వభౌమ అధికారంతో ఆయన ముందుగా చేసుకున్నటువంటి నిర్ణయమును స్థాపన చేస్తున్నాడు. దానికి ఇశ్రాయేలు నుంచి ఒక విషయాన్ని తీసుకున్నాడు, కళ్ళ ముందు కనపడుతున్న ఒక కుమ్మరి సాదృశ్యంను ఇంకొక వైపు తీసుకొని
సమస్త మానవాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాడు. ఇశ్రాయేల్లో నుంచి తీసుకున్న ఇంకా ఆన్సరే లేదండి. అవును నిజమే కదా, ఎందుకు ఇష్మాయిల్ని రిజెక్ట్ చేశాడు, లేకపోతే ఎందుకు కెతురా పిల్లల్ని రిజెక్ట్ చేశాడు? నో ఆన్సర్, అంతే. ఇంకా అంగీకరించాల్సిందే. ఇస్సాకు వలనైనదే ఆయన వాగ్దాన సంతానము. ఇంకా గట్టిగా బయటకు వచ్చి మాట్లాడగలిగితే లేదు మేము ఒప్పుకోము, మా ఇస్సాకు ఇద్దరిని కన్నాడు, యాకోబు ఉన్నాడు, ఏషావు ఉన్నాడు, మాకు ఏషావు నచ్చాడంటే దేవుడు నిశ్చయంగా నేను ఏషావును వద్దనుకున్నాను అంతే. అతన్ని ద్వేషించి తిని మేలైనను కీడైన ఎరగ మునిపే తల్లి గర్భంలో నుండి మహా అంటే ఎన్ని నిమిషాలుగా అరగంట పెట్టుకుందాం, 10 నిమిషాలు పెట్టుకుందాం, ఎంత గ్యాప్ ఇద్దరికి బయటికి రావడానికి? తడువులు అనుకొని బయటకు వచ్చేసారు కదా. కానీ దేవుడు అన్నమాట అప్పుడే చెప్పేశాడట, నేను యాకోబును ప్రేమించాను, ఏషావును ద్వేషించేశాను. ఏం స్థాపన చేస్తున్నాడు? ఆయన సార్వభౌమ అధికారముతో ఆయన ఎవరిని కరుణిస్తున్నాడో వారిని కరుణిస్తున్నాడు, ఎవరిని కఠినపరచగోరుతున్నాడో వారిని కఠినపరుస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, నిజమే. ఇలా మనం ఆలోచించినప్పుడు ఏ క్వశ్చన్ దగ్గరికి వస్తుందంటే, అలా అయితే మరి ఎవరండి ఆయన చిత్తం ఎదిరించింది? అకార్డింగ్ టు ఆయన డిసైడ్ చేసిన ప్రకారం సమస్తం పోతున్నప్పుడు ఎదిరించింది ఎవరన్న ప్రశ్న మనకు వస్తుంది. దీనికి సంబంధించిన నా దగ్గర సమాధానం లేదు ప్రియమైన వాళ్ళారా. కానీ నేను ఒకటి అగ్రీ చేశాను. ఒక సేవకుని నోట మాట విన్నప్పుడు నేను అగ్రీ చేసింది ఏమిటి అని అంటే, దేవుని నిర్ణయం ఇది ఇలా ఉన్న రేపటి రోజున మాత్రం నిశ్చయంగా మనిషి చేసిన పాపంను బట్టి లెక్క చెప్పబద్ధుడని మాత్రం అంగీకరించవలసిందే. ఎందుకు కన్క్లూజన్కి వచ్చావు అని అంటే, నేను చేసిన నా పాపం నాకు తెలుస్తుంది కదండి, నా మనసాక్షికి. నేను చేసిన నా పాపం నా మనసాక్షి చెబుతుంది ఏమిటి అని అంటే, ఇది ఏదైనా సరే రేపు నేను లెక్క చెప్పుకోవాల్సింది ఒకరికి నేను లెక్క చెప్పుకోవాల్సింది నా మనసాక్షి. దీనికి రిలీజియన్ లేదండి, ఇంకోటి లేదు, నేను వాటన్నిటిని పక్కకు పెట్టి, ఎందుకంటే పాపం చేసింది నేనే కదా, నాకు తెలుస్తుంది కదా నా అపరాధము, నా పాపము, నా పరిస్థితులు, ఏ ఇంటెన్షన్, ఉద్దేశం ఏంటి, నా తలంపు ఏంటి, నా ఆలోచన ఏంటి నాకైతే తెలుస్తుంది కదా, వ్యక్తిగతంగా మీకైతే తెలుస్తుంది కదా. మీరు ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. కానీ నా మనసుతో నేను ఆలోచించుకున్నప్పుడు ఏమనిపించిందంటే, ఇది నేను చేశానంటే ఖచ్చితంగా నేను ఒకరికి చెప్పుకోవాలి. ఆ రోజుండి నిన్ను నీ చిత్తం ఎదిరించలేదు, నీ ఏర్పాటును నేను కాదనలేదు అనడానికే లేదు, అసలు నిజంగా లేదు. ప్రియమైన అట్లా ఎప్పుడు అది మనకు అర్థమవుతుంది అని అంటే, మనం పాపం చేస్తున్నాం మనం చూసుకోగలగాలండి. నేను బాగున్నాను అనుకుంటే మనకేం అర్థం కాదు ప్రియమైన వాళ్ళ. అవును నిజంగా నేను పాపం చేస్తున్నాను అప్పుడు ఆ భయం మొదలవుతుందండి. నిజమే. కొంచెం ఇది ఒక చేయి ఇక్కడ పెట్టుకోండి. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రికలోనికి మీరు వస్తే, కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యాన్ని కూడా మీరు చూడగలిగితే, 5వ అధ్యాయం 10, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. ఈ లేఖను స్థాపన చేస్తున్న ముఖ్యమైన పదం అందులో ఉన్నది ప్రతివాడును. దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు, లేనివాడు. ఒక విధంగా చెప్పారు, ప్రేమించిన యాకోబు నుంచి వచ్చినవారు, ప్రేమించిన ఏషావు నుంచి వచ్చినవారు. నిజంగా దేవుడు ప్రేమించిన వారు, దేవుడు అందరూ కూడా ప్రతి వాడును తాను చేసిన తన దేహంతో జరిగించిన వాటిని బట్టి లెక్క చెప్పబద్ధుడు అంతే. నిజం ప్రియమైన వారు. అది అర్థమైనప్పుడు ఏమర్థమవుతుంది అని అంటే, క్వశ్చన్ చేయమండి, ఎలా న్యాయం ఇది, అసలు ఆస్కారం అడగడానికి ఆస్కారమే లేదు. అందుకోసం మీతో మన దేవుని ఎరిగితేనే సాధ్యం ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు నేను నోటి మాటతో సింపుల్గా చెప్తుండొచ్చు, సేవకుల ఉపదేశం విని నిశ్చయంగా ఈ సందర్భంలో దేవుణ్ణి ఎరిగితే తప్ప ఇది మనకు అర్థం కాదు అని. కానీ ఈ మాట నేను ఎరగకపోతే అండి, ఇది కూడా ఒక ఇసుకలో రాసిన మాట కానీ మిగిలిపోతుంది, చిన్న అల రాగానే చెదిరిపోతుంది. కానీ ప్రత్యక్షంగా ఎరగగలిగితేనండి మన దేవుణ్ణి, నిజముగా ఆయన ఏర్పాటు చేసుకున్న శేషంలో తుదమట్టుకుండగలిగితేనే ఈరోజు మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించాము అనంటే బాగా గుర్తుపెట్టుకోండి ప్రియమైన వాళ్ళారు, దేవుని ఏర్పాట్లో ఉంటేనే సాధ్యమవుతుంది అది, అంతే. ఆయన కుమారునితో సారూప్యం గలవారం అవుటకు ఆయన ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలుచుకున్నాను, ఎవరిని ముందుగా పిలిచాను వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని ముందుగా నీతిమంతులుగా తీర్చాను వారిని పరిశుద్ధ పరిచయం ప్రియమైన వాళ్ళారా. ఇది సంతోషించవలసిన విషయం అండి. ఇప్పుడు మనం సీరియస్గా పోయండి, ఏషావు నువ్వు ఎందుకు దేశించావని అడగ బదులు యాకోబు గారి దగ్గరికి వెళ్ళి దేవుడు నిన్ను ప్రేమించాడటగా, ఏంటి నీ ఫీలింగ్ అనేది ఇది బాగుంటుంది ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే నేను ఇప్పుడు ఆ చోట ఉండాలనుకుంటున్నాను. పలానా ఎక్స్ అనే పర్సన్ నువ్వు ఎందుకు ప్రభు రక్షణలోనికి నడిపించలేదన్న ప్రశ్న అడగడం కంటే, అసలు నానే అంటే పలానానే, నేను పలానా అన్న దాంట్లో నేనేంటో నాకు తెలుసు కదా, నా పాపం ఏంటో, నా అతిక్రమం ఏంటో, నా తలంపులు ఏంటో, నేను ఎప్పుడు కూడా ఏమి ఆశిస్తుంటానో, ఏం కోరుతుంటానో, ఇతరులకు ఏం చేయాలో అది నాకు బాగా తెలుసు కదా. ఇలాంటి వాడిని ఎలా కోరుకున్నావు, ఇది నాకు ఆనందాన్ని ఇచ్చేదండి. రేపటి రోజున దీని గురించి ఇంకొక వ్యక్తిని మనసులోకి తెచ్చుకొని నేను ప్రశ్న అడిగితే ఎంత, అడగకపోతే ఎంత దేవుణ్ణి మారుతాయి అనుకుంటున్న నిర్ణయాలు. నేను అడిగితే అయ్యో ఇప్పుడు తప్పు చేశాను, అయ్యో నేను ఆయన నాలుకగా రుచుకొని సరి చేసుకుంటాడు అనుకుంటున్నాను. అసలు ఆయన తప్పు చేయుటే అసంభవం.
అలాంటిది ఆయన నిర్ణయంలోనో ఆయన ఏర్పాట్లోనో ఏదో లోటు ఉందనుకో నేను అనుకోవడం ఏంటి, ఆడుకున్న దాని గురించి ఇక్కడ ఉండి క్వశ్చన్లు చేయడం ఏంటి, నేను చేసినంత మాత్రం సోకాళ్ళు ఇప్పుడు బయట ఉన్నటువంటి హేతుబద్ధమైన వాళ్ళందరూ మైండ్లో పెట్టుకున్నాడు అంటున్న మాటలు. ఇక్కడ ఉండి ఇంత ఫైట్ చేసినంత మాత్రాన, ఇంతగా విసర్జించినంత మాత్రాన ఇప్పుడేదో సోషల్ యాక్టివిస్టులుగానో ఇంకో బయటకు వచ్చేసి మేము డిఫెండ్ చేస్తున్నాం, మేము పోరాడుతున్నాం, మేము అవేర్నెస్ తీసుకొస్తున్నాను, ఇంత ఇక్కడ ఫైట్ చేసినంత మాత్రాన రేపు దేవుని ముందు అదేమైనా మారుతుంది అనుకుంటున్నారా? తన సార్వభౌమ అధికారం కింద ఏది మారదు ప్రియమైన వాళ్ళారు. అదే చెప్పాడు. ఎక్కడైనా ఒక ముద్దలో నుండి బయటకు వచ్చిన ఒక పాత్ర తను చేసిన వాడిని అడుగునా? నిశ్చయంగా అడగదు. దేవుడు కూడా తన సార్వభౌమ అధికారముతో ఆయన వారిని ఏర్పాటు చేసుకుంటున్నాడట. దీంట్లో కొంతమంది కరుణిస్తున్నాడట, కొంతమంది మనసులను కఠినపరచగోరుతున్నాడట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మోషే కాలంలో ఉన్న ఫరోను ఎత్తుకున్నాడండి. మీరే చూడండి ప్రియమైన వాళ్ళ ఎంత యాప్ట్ అవుతుంది అండి. 10 సార్లు దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నాడు. 10 సార్లు ఫరో నుంచి బయటకు వచ్చింది అని కఠినత్వం ఏమండి. అదే అన్నాడు కదా. ఒకసారి మళ్ళీ చూడండి 17వ వాక్యం. మరియు లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పాను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురపరచుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. ఏమంటే ఈ యజమానుడు తన సార్వభౌమ అధికారంతో ఆ పాత్రను అందుకొరకే నియమించుకున్నాడట. అంతే, ఇంకా అదే జరిగింది ప్రియమైన వాళ్ళారా. అదే జరిగింది. తన సార్వభౌమ అధికారం 10 సార్లు అవకాశం, 10 సార్లు కూడా బయటకు ఏమొచ్చింది చెప్పండి? 10 సార్లు కఠినత్వమే బయటకు వచ్చింది. మీరు చూస్తున్నారా? లేకపోతే నేను అర్థం చేసుకున్న మెడిటేషన్ మీ ముందు పెడతాను. ఉదాహరణకు అనుకుందాం. దేవుడు తన సార్వభౌమ అధికారంతో ఫరో హృదయమును కఠినపరచ నిర్ణయించాడు. నా అండర్స్టాండ్. మొదటిసారి టెస్ట్ ఎదురైంది, ఫరో నుంచి కఠినత్వం బయటకు వచ్చింది. రెండోసారి టెస్ట్ అయింది, కఠినత్వం బయటకు వచ్చింది. అలానండి టెస్టులు ముందుకెళ్తున్న కొద్దీ ఏదో ఒక రోజు సడన్గా చేంజ్ బయటకు వచ్చింది అనుకుంటున్నారు. రాలేదండి. అది నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే, ఒకవేళ దేవుడు తన సార్వభౌమ అధికారంతో ఫరో హృదయము కఠినపరచబడాలని దేవుడు డిసైడ్ చేసిన, ఫరో జరుగుతున్న పరిస్థితులను బట్టో ఇంకో వాటిని బట్టి తన మనసు మార్చుకొని కఠినపరచుకోకుండా అంటే తన హృదయం మృదువైందిగా చేసుకుని వెంటనే మోసే మాట వినేటట్టుగా 10 టెస్టులు పెట్టినా కూడా పాస్ అవ్వలేకపోయాడండి. మీరు దేవుని సార్వభౌమ అధికారమును ఎదిరించేది ఏది లేదన్నట్టుగా కనపడుతుంది కదా. నిశ్చయంగా కనపడుతుంది. 10 అవకాశాలు కాదు, ఇంకో 100 అవకాశాలున్న ఫరో హృదయంలో నుంచి ఏం బయటకు వచ్చేది? కఠినత్వమే బయటకు వచ్చేది. అంతే. అంగీకరిస్తాను, వాస్తవమే ప్రియమే. దేవుడే ఇలా నిర్ణయం చేస్తే అది ఎలా రైట్ అని 2 విషయాలు చెప్తున్నాడు. మొదటిది ఏమిటి అంటే, దేవునికి నిర్ణయం చేసేటువంటి ఆయన హక్కు అది, లేకపోతే ఆయన ఫ్రీ విల్ అది. అంతే. ఇంకా ఆయన తన స్వచిత్తం అనుసరించి అది నిర్ణయం చేసి ఉన్నాడు. అది కాదు, అది అవును అని అడగడానికి మనకు అర్హత లేదు. ఎందుకనంటే మనం పాత్రలు మాత్రమే. అప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, క్వశ్చన్ చేయడం ఎంతవరకు రైట్. కానీ నాకు బాగా అనిపించిందండి, ఒక సేవకుడు అన్న అసలు క్వశ్చన్ చేయాలని మనిషి ఎందుకు కోరుకుంటున్నాడు అన్న ప్రశ్న ఎత్తగానే స్ట్రక్ అయ్యానండి నిజంగానే. ఒకసారి ఆలోచించండి ఆ మాటను కూడా. దేవుడు అలా చేయదు కదా, అలా నిర్ణయం చేయదు కదా అని మనం క్వశ్చన్ చేస్తున్నాం. సేవకుడు అన్నమాట ఏంటంటే, అసలు మనిషి క్వశ్చన్ చేయాలని ఎందుకు అనుకుంటున్నాడు అంటే, మనలో కూడా ఒక ఫ్రీ విల్ ఉంది కదా, మనకు కూడా ఒక నిర్ణయం ఉన్నది కదా, దాని ప్రకారం నేను అడగగలుగుతున్నానని మనకు తలెత్తుతుందండి. అదే చెప్తున్నాడు. ఆయన కూడా తన స్వనిర్ణయం అనుసరించి, తనలో ఉన్నటువంటి తన ఫ్రీ విల్ని అనుసరించి దేవుడు కూడా ఒకటి నిర్ణయం చేసి ఉన్నాడట. ఆ నిర్ణయం చేసిన దాంట్లో తన శేషమును తన వాగ్దానంగా, లేకపోతే క్రీస్తు యేసునందు సారూప్యం గలవారుగా తన పిల్లలవుటకు ఏర్పాటు చేసుకున్నాడట. కొంతమందిని ఆయన తన ఉగ్రతను కుమ్మరించుటకు, తన కోపమును కుమ్మరించుటకు అనువైన పాత్రలు కొన్నిటిని నిర్ణయం చేసుకొని ఉన్నాడట. అడుగుటకు హక్కు లేదు ప్రియమైన వాళ్ళారా మనకి. సరే, ఇక్కడితో నవ్వలేదు, ఇంకా చాలా ముందుకెళ్తే మనకు చాలా రివీల్ అవుతుందండి. ఎందుకంటే దేవుంది 11వ అధ్యాయంలో అద్భుతంగా ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. అక్కడికి వచ్చేసరికి ఇంకొంత ఓదార్పు దొరుకుతుంది మనకి. అంత సింపుల్గా దొరికేటువంటి సిద్ధాంతం కాదండి ఇది ఏజెస్ నుంచి, తరాల నుంచి మన దేవుని దగ్గర ఉన్న అత్యంత లోతైనటువంటి సందేహాత్మకమైనటువంటి సందర్భం ప్రియమైన. చిన్నది కాదు ఇది. ఇంత అవగాహన రాహిత్యం ఉన్నటువంటి ఇంత చిన్న వ్యక్తి మీకు బోధించినంత మాత్రాన అర్థమయ్యేది కాదు. నేను అడ్మిట్ చేసుకుంటున్నాను. చాలా లోతైన విషయం అండి. కానీ మనం బాగా ఈరోజు ఎరగవలసిన విషయం మొదటిగా ఏమిటి అని అంటే, రూపింపబడిన నేను, నా రూపకర్తని నేను ప్రశ్నించడానికి వీలే లేదు అసలు. ఆయన తన సార్వభౌమాధికారంతో ఇది చేసి ఉన్నాడు. అందుకోసం ఇప్పుడు మళ్ళీ ఇశ్రాయేలు కిందకి తీసుకుని వెళ్తున్నాడు ప్రియమైన వాళ్ళ. మళ్ళీ 22
అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరచుటకు తన ప్రభావమును చూపుటకు ఇచ్చేయించిన వాడై. అంతే, ఇక ఫిక్స్. నాశనమునకు సిద్ధమైన ఉగ్రతా పాత్ర విషయమైన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతంతో సహించినవి. ఫరోను 10 సార్లు సహించాడండి, అంతే కదా, అట్లా తీసుకోవాలి. అక్కడ 10 times బేర్ చేశాడండి ఫరోని. 10 సార్లు అదే బయటకు వచ్చింది. ఏ రోజైనా మనం అడిగాం 10 సార్లు ఎందుకు భరించావు దేవా, మొదటిసారి ఫరోని చంపేసి ఉండొచ్చుగా, అక్కడ అడగామండి మనం. ఇక్కడ సందర్భంలో ఉన్న వ్యక్తిని తీసుకొని మాట్లాడుతాను, అక్కడ అడగ మనం. ఏది అడుగుతామంటే మొదటిసారే ఆయన కఠినపరచబడాలని నువ్వు ఎందుకు నిర్ణయం చేసామని మనం అడుగుతాం. కానీ మీరు చూడండి 10 సార్లు ఓర్చుకొని ఉన్నాడు ఆయన, కానీ దాన్ని మనం క్వశ్చన్ చేయం. అక్కడ అండర్స్టాండ్ చేసుకోండి మన దేవుణ్ణి. ఈవెనండి మన జీవితంలో దేవుడు మనల్ని ఇంత భరిస్తున్నాడని మనం అర్థం చేసుకోం. కానీ సమ్ ఎక్స్ పర్సన్, సమ్ వై పర్సన్, ఆ వ్యక్తి సంబంధమైన రక్షణ ఏంటి, లేకపోతే అతని ఎడల దేవుని చిత్తం ఏంటి, లేకపోతే ఏం చేయాలనుకుంటాడు, అవి క్వశ్చన్ చేస్తుంటాం ప్రియమైన అలా. కానీ క్వశ్చనింగ్ గురించి నేను ఒక మాట అంటున్నాను. మనమైతే మన ఫ్రీ విల్ని బేస్ చేసుకుని ఎలాగైతే ప్రశ్నిస్తున్నాం, దేవుడు కూడా తన స్వచిత్తమును ఆధారం చేసుకుని కొన్ని ఆయన చేస్తున్నాడు. వాటిని అవి ఎందుకు అలా చేస్తున్నానని అడగడానికి ఏ ఒక్కరికి కూడా హక్కు లేదు. ఆయన మాత్రమే సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు ప్రియమైన వాళ్ళ, అంతే. ఇంకా మరి మనం ఎవరు? ఆయన చేతి పాత్రలము, నిశ్చయంగా చేతి పాత్రలు. ఇక 23-24 మీరు చూడగలిగితే, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్యజనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యమును కనబరచవలనని ఉన్న ఏమి. ఇది మనం చాలా దేవుళ్ళు సంతోషించవలసిన మాట. ఎలాగైతే ఇశ్రాయేల్లో నుంచి అందరూ చాలామంది పిల్లలున్న శేషం మాత్రమే దేవుని సంతానం ఏ విధంగా అయితే దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు, అన్యజనుల్లో కూడా కొన్ని కోట్ల మంది ఉన్న కొంతమంది మాత్రమే దేవుడు తన పిల్లలుగా ఏర్పాటు చేసుకొని ఉన్నాడట ప్రియమైన వాళ్ళు. సంతోషపడదామండి అందులో మనం ఉన్నందుకు. ఆయన తన సార్వభౌమ అధికారంలో నిన్ను నన్ను ఎంపిక చేశాడనేది అయ్యో ఇంతకంటే ఆనందించవలసిన విషయం ఏమున్నది? రెండైతే క్లియర్ అండి. రెండిట్లో ఆయన అన్యాయం చేయటం అయితే అసంభవం. ఆయన అన్యాయం చేసి అట్లా అనరాదు, అది మొదటిది. ఇప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు మనుషులుగా మనం ఉన్నంతకాలం. కానీ రేపు ఆయన ముందు నిలబడ్డప్పుడు నిత్యమైన తీర్పులో, తీర్పు అంటేనే కదా న్యాయము దేవుడు చేసిట కదా, అక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ప్రియమైన ఆర్ల ఎందుకు ఏశావును ద్వేషించాడో, ఎందుకు యాకోబుని ప్రేమించాడో. మనకి ఈరోజు బిబిలికల్గా కొంత ఎవిడెన్స్ ఉన్నందుకు, వారి తరాలు ముందుకు వచ్చిన ఆనవాళ్ళు ఉన్నందుకు ఈరోజు మనకు అర్థమవుతుంది. రైటే ఏశావే చెడ్డడు, యాకోబు తర్వాత ఎంత చేంజ్ చేయండు, అందుకోసమే దేవుడు అతన్ని ప్రేమించాడు, ఇతను ద్వేషి. ఇప్పుడు ఒక్కరితోనే సాటిస్ఫై అవుదామా దేవుడిని? దేవుడు సర్వమానవాళికి దేవుడు కదా. అందరి ఎడల ఆయన కరుణ నిమిత్తం ఏర్పాటు చేసుకున్న పాత్రల ఎడల, ఆయన తన ఉగ్రత నిమిత్తము కఠినత్వం నిమిత్తం ఏర్పాటు చేసుకున్న ఇంకొక పాత్ర, వీరందరి ఎడల న్యాయవంతుడిగా ఎలా ఉంటాడు ఆ రోజు వెల్లడైనప్పుడు నిశ్చయంగా సంతోషపడతాం. కానీ ఇప్పుడైతే మనకు దొరికింది ఒకటి ఉంది ప్రియమైన వాళ్ళ. ఏం దొరికింది అంటే ఈరోజు మనల్ని అంటే దేవుడు తన కోపమును కనపరచుటకు అనువైన పాత్రలుగా చేసుకున్న వాటి వంతులో ఉంచకట, కరుణించిన పాత్రలుగా మిమ్మల్ని నన్ను అన్యజనుల నుంచి కూడా కొంతమందిని పిక్ చేసుకున్నాట. అందులో ఈ తరంలో మీరు నేను ఉన్నాం ప్రియమైన వాళ్ళ. అందుకు సంతోషపడదాం. పౌలు గారు ఇద్దరిని తీసుకొని వచ్చాడు. మళ్ళొకసారి కీవర్డ్గా 23-24 చదువుతున్నా. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటముల ఎడల, అనగా యూదుల నుండి మాత్రము కాక అన్యజనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలనని ఉన్ననేమి. దీని కొరకు మన ప్రవక్త కూడా ఒక వచనం ప్రవచించున్నాడు, తెలవదాని ఇశ్రాయేలుకు గుర్తు చేస్తున్నాడు. హోషేయ ప్రవక్త ప్రవచించిన మాటను ఎత్తుకొని మాట్లాడుతున్నాడు ప్రియమైన ఆర్లర్. అదే అన్నాడుగా, నా ప్రజలు కాని వారిని నా ప్రజలనియు, ప్రియురాలు కాని దాన్ని ప్రియురాలనియు అని నిబంధన చేసుకున్న జనాంగాన్ని నా నిబంధన చేసుకున్న జనాంగంగా పేరు పెట్టుదును. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే జీవం గల దేవుని కుమారులని వారికి పెట్టబడును. నిజంగా అండి, ఇది ఎక్కడ జరిగింది అని అంటే మనం అక్కడ చూడగలమండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు వీరిలో పుట్టినన్నమాట అన్నప్పటికీ ప్రభు వారి మధ్యకి వెళ్ళిన తర్వాత ప్రభువును వాళ్ళు విసర్జించింది కనపడుతుంది. అప్పుడు ప్రభు చెప్పిన ఒక ఉపమానం ఉంటుంది కదండి. ఒక సురఫేనిక ప్రాంతం నుంచి వచ్చిన స్త్రీతో, అమ్మా ఇదిగో పిల్లల యొద్ద ఉన్నదాన్ని తీసి కుక్క పిల్లలకు పెట్టుటకు యుక్తం కాదన్న దగ్గర. నిజమేనండి, ఒక తల్లి తన పిల్లలను బాగా ప్రేమించి వారికి ఇష్టమైనవి చాలా సమయం తీసుకొని చక్కగా సిద్ధపరిచి చాలా చాలా టైం అంతా దాని మీద వెచ్చించి చక్కగా సిద్ధపరిచిన భోజనం పిల్లలకు వడ్డించగానే ఒక ముద్ద తినగానే, ఇది మాకు అస్సలు నచ్చలేదు, ఇది మాకు ఇష్టమే లేదు, దీన్ని మేము తినమని అంతా ఊంచేసి ఆ పెట్టిన భోజనాన్ని పక్కకు నెట్టేసి వెళ్ళిపోయారనుకోండి, ఏం చేస్తుంది ఆ తల్లి? ఇక చేసేది లేక తీసుకెళ్ళి కుక్కకు పెడుతుంది ప్రియమైన ఆర్లర్. ప్రభు కూడా అదే మాట అన్నాడు. ఒకనాడు మీ దగ్గరికి పంపించాడు దేవుడు. మీరు చేసింది ఏంటి? ఒక తల్లి సిద్ధపరిచిన భోజనాన్ని పిల్లలు తిరస్కరించినట్టుగా మీరు కూడా మీ ఇష్టానికి నన్ను తిరస్కరించారు. అందుకోసం తండ్రి ఏం చేసి ఉన్నాడంటే అన్యజనులలోనికి నన్ను పంపించేస్తున్నాడు. ఒకరోజు మీరు వద్దనుకున్న రక్షణ ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్ళింది? ఇప్పుడు మీరు చెప్పండి, ఇది ఎంత గొప్ప ఏర్పాటు అండి.
తన సార్వభౌమ అధికారంతో ఈ ఏర్పాటు చేయడం ఎంత ఆనందకరమైన విషయం. ఒకవేళ దేవుడే కనుక తన సార్వభౌమ అధికారంలో రక్షణ అన్యజనుల యుద్ధకు వెళ్ళాలని ఆయన సంకల్పించకపోయి ఉంటే, ఎందుకు సంకల్పించొద్దని క్వశ్చన్ చేయడానికి మీరు నేను ఎవరం? అంతే కదా. అసలు నువ్వు ఎందుకు సంకల్పించొద్దు దేవుని అడగగలవా? దేవుణ్ణి రూపించినవన్నీ ఎందుకు రూపించావని ప్రశ్నించినా, లేకపోతే రూపించింది నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు, ఇలా ఎందుకు చేయట్లేదని ప్రశ్నించినా? నెవర్. కానీ రెండో వైపు ఆలోచించగలిగితే తన సార్వభౌమ అధికారంలో రక్షణ నీ దాకా రావాలని నిర్ణయం చేయడం ఏంటి దేవుడు? సంతోషపడదామని అందుకని అంటున్నాడు. అందుకోసం ఓ ప్రవక్త చేత కూడా చెప్పించాడు, నా ప్రజలు కన్నా వారిని నా ప్రజలని, నా ప్రియురాలకు అందాన్ని నా ప్రియురాలని, నా జనులను నేను పిలుచుకోబోతున్నాను. అందులో మీరు నేను నా ప్రియమైన వారలారా, దేవుడు ముందుగా నిర్ణయం చేసిన ఆయన తన సార్వభౌమ అధికారంలో మీ ఎంపిక నా ఎంపిక జరిగింది. ఆనందపడదాం. అందుకోసం కన్క్లూజన్లో ఇశ్రాయేలుతో అన్నమాట చాలా బాగుంటుంది. మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరచి 20 చదువుతున్నాను. క్లుప్తపరచి భూలోకం నందు దాన్ని నెరవేర్చును గనుక ఇశ్రాయేళ్ల కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలె ఉండేనను శేషమే రక్షింపబడును. యెషయి ఇశ్రాయేలును గురించి బిగ్గరగా పలుకుచున్నాడు. మరియు యెషయి ముందుగా చెప్పిన ప్రకారం సైన్యములకు అధిపతియగు ప్రభువు మనకు సంతానము శేషింపకపోయిన ఎడల సొదొమ వలను గొమొర్రా వలను పోలియుందుము. ఎందుకు ఈ మాట చెబుతున్నాడు అంటే, ఆ సిటీ నుంచి బయటకు వచ్చినాడు ఎవరు లేడండి, లోతు తప్ప. మిగిలింది అనుకుంటున్నారా? లోతు ముందుగా బయటకు వెళ్ళిపోయాడు కనుక మిగిలిపోయాడు. ఆ సిటీ అంటే అగ్నిగంధకములు కురిపింపబడిన తర్వాత ఇక మిగిలిన శేషం ఏమీ లేదండి. దేవుడే గనక ఇశ్రాయేల్ ఎడల తన కనికరము, తన సార్వభౌమ అధికారపు ఏర్పాటే గనక ఉండకపోయింటే, తన శేషమును ఆయన సంరక్షించుకోవాలన్న ఆలోచన గనక చేయకపోయింటే, మనం సొదొమ వలెను గొమొర్రా వలెను అవుదు, శూన్యమంతా. ఒకరోజు ప్రభు దగ్గర మాట్లాడుతున్నప్పుడు కూడా కనపడుతుంది. కానీ ఇశ్రాయేల్ మేము అబ్రహాము సంతానం అన్నారు. అవును, వంశం పరంగా రేస్ అంటాం కదా, దాని పరంగా మీరు అబ్రహాం సంతానం అయి ఉండొచ్చు. కానీ దేవుడు నిశ్చయంగా ప్రభు చెప్పాడు ఆ రోజు వార్త, మీరు అబ్రహాం కుమారులు కానే కాదు పోండి. శేషంలో మీరు లేరు, సంఖ్యలో మీరున్నారు, శేషంలో లేనే లేరు. మీరేమనుకుంటున్నారంటే శేషంలో లేని మీరు మేము అబ్రహాం సంతానం అనుకుంటున్నారు. యోహాన్ గారు కూడా అంటారు కదా, మీరు అంత గొప్పగా అతిశయించకండి. దేవుడు అనుకుంటే దేవునికి అనుకూలమైన పిల్లల్ని అబ్రహాంకు ఈ రాళ్ళ వల్ల కూడా పుట్టిస్తాడు. మీరు శరీర సంబంధంగా వచ్చిన మీరందరూ అబ్రహాం పిల్లలను, శరీర సంబంధులైన వారందరూ ఇశ్రాయేలీలు కారు, దేవుని వాగ్దాన సంబంధమైన వారు మాత్రమే ఇశ్రాయేలీలు. ఇది కొంచెం హార్ష్గా ఉన్న దీన్ని స్థాపన చేయడానికి పౌలు గారు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? దేవుని సార్వభౌమ అధికారం మీరు చూడండి అని ఇశ్రాయేళ్ల మధ్య క్రీస్తు సంబంధమైన రక్షణను పరిచయం చేస్తున్నాడు. రెండో వైపు దేవుని సార్వభౌమ అధికారమును స్థాపన చేస్తున్నాడు. అధికారం ఎంత బలంగా ఉంది అని అంటే, ఆయన ఎవరిని కరుణించను వారిని కరుణించను, ఆయన ఎవరిని కఠినపరచగోరును వారిని కఠినపరచగోరును. ఒకవేళ పరిస్థితిలో లేకపోతే మన నిర్ణయాలు, మన ఎబిలిటీో ఇవేమన్నా దేవుని యొక్క సార్వభౌమ అధికారమునకు విరోధముగా మనం నడుచుకునేటట్టుగా చేస్తాయంటే, ఫరో దగ్గర 10 ఎగ్జాంపుల్ చూసేసాం మనం. ఒక్క ఎగ్జాంపుల్లో కూడా ఫరో సక్సెస్ అవ్వలేదండి. దేవుని సార్వభౌమ అధికారంలో దాటి బయటకు వచ్చి కనపడలేదు. కానీ రెండో వైపు చూస్తే ప్రియమైన వారలారా, ఇప్పటి వరకు దేవుడు తన సార్వభౌమ అధికారంతో ఏర్పాటు చేసుకున్న శేషముగా తన పిల్లలుగా ఎంచుకున్న వారిని తుదమట్టుకు కాపాడుకుంటూనే వస్తున్నాడు. అది ప్రభు రెండవ రాకడ వచ్చేంతవరకు జరుగుతుందని 11వ అధ్యాయం వరకు చెప్పబోతున్నాడండి ఇశ్రాయేల్ గురించి. ఇశ్రాయేల్ని విడవలేదు, ఇశ్రాయేల్తో దేవుడు ఉన్నాడని చెప్పాలనుకున్నాడు ప్రియమైన వారలారా. కాకపోతే చేంజ్ చేసుకున్నాడు. ఏ విధంగా ఉన్నాడంటే, క్రీస్తు ద్వారా ఇప్పుడు మనతో ఉంటున్నాడని చెప్పాలనుకుంటున్నాడు. 11వ అధ్యాయం వరకు తీసుకొని వెళ్ళి. ఓకేనండి, నాకు తెలిసి ఈరోజు మిమ్మల్ని కొన్ని ఇబ్బందులు పెట్టి ఉండొచ్చు, కొన్ని అసలు అర్థం కాకపోయి ఉండొచ్చు. నేను అగ్రీ చేస్తున్నాను ప్రియమైన వారలారా. కాకపోతే చదవండి, ఈ మాటలను చదివి చూడండి, కొంత దేవుడు మీకు వెలుగు అనుగ్రహించును గాక.